ఇంకేం మార్చలేదు సార్. ఓకే సార్. హలో. స్లిప్ హైడ్ చేశాను. చేశాను. Hi everyone, good morning. Good morning guys. Am I audible? So voice clear unda? వాట్సాప్ లింక్ కావాలంటే మీకు ఈ వీడియో కింద డైరెక్ట్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది చూడండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. సో యూ విల్ గెట్ పీడిఎఫ్. ఓకే, yeah, every day you will be getting PDF classes for these PDFs for these classes. Okay. After end of this session, I will share you the PDF of this class.
ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Yes, so let us start our session anyways. So everyone please do like the session. And సో ఇవాళ మనకి యాక్చువల్లీ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆర్ఆర్బీ జేఈ సిలబస్లో మనకి ఇంక్లూడింగ్ జనరల్ సైన్స్తో పాటు బయాలజీతో పాటు మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 10 మార్క్స్కి మీకు సిలబస్లో ఇవ్వడం జరిగింది కదా. సిలబస్ చూసారా అందరూ? సో అయితే బయాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఎస్, 1 అవర్ ఉంటుందండి క్లాస్ డ్యూరేషన్. అండ్ యాక్చువల్లీ మనకి దిస్ ఈజ్ లైక్ సిలబస్ ఆఫ్ ఆర్ఆర్బీ జేఈ. 2 పేపర్స్ ఉన్నట్టున్నాయి కదా ఆర్ఆర్బీ జేఈలో. ఇందులో మనకి జనరల్ సైన్స్ వచ్చేసి మీకు ఆర్ఆర్బీ జేఈలో 30 మార్క్స్కి జనరల్ సైన్స్ ఉందండి. సో 30 మార్క్స్కి. సో జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ మోర్ వెయిటేజ్ ఏరియా ఆల్సో. ఓకే, సో we will be getting more questions from biology subject apart from physics and chemistry. సో బయాలజీ అనేది వెరీ క్రూషియల్ సబ్జెక్ట్ ఇన్ దిస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్. అట్ ది సేమ్ టైమ్ we have like one more concept that is like basic environmental and pollutions. ఓకే, ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ టాపిక్కి మీద మీకు 10 మార్క్స్ వచ్చాయి. ఓకే, అయితే మనం ఈ సెషన్లో ఆర్ఆర్బీ జేఈ టార్గెట్ చేసి నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి అందరికీ ఇంపార్టెంటే. సో ఎవ్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్, ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఏపీ స్టేట్స్ ఎగ్జామ్ అండ్ లైక్ డిఎస్సి ఎగ్జామ్ యాజ్ వెల్. ఓకే, డిఎస్సిలో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉందా లేదా, సో పొల్యూషన్కి సంబంధించి ఉందా లేదా, ఎయిర్ పొల్యూషన్, సో వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్, ఇలా పొల్యూషన్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది డిఎస్సిలో కూడా మనకి ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ అండ్ బయాలజీ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీటితో పాటు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. సో కాబట్టి సో ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ని టార్గెట్ చేసి బయాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాప్ మీటింగ్స్ కావచ్చు, ఈ మీటింగ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే అవి 30 మార్క్స్, ఇవి +10 40 మార్క్స్. సో ఓన్లీ సైన్స్ మీద మీకు ఎంత ఉంది, 40 మార్క్స్ అనేవి మీకు ఓన్లీ సైన్స్ మీద ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్ ఉంది. సో ఇది మనకి ఆర్ఆర్బీకి సంబంధించి. సో ఈ ఆర్ఆర్బీని టార్గెట్ చేసి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, సో మేజర్ ఏరియాస్ని మనం ఏమేమి ఫోకస్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇవాళ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ స్వాతి, వెరీ గుడ్ వాణి. ఓకే, ఎస్, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. సో ఆప్షన్స్: జాయింట్స్ ఇన్ ద స్కల్, జాయింట్ ఇన్ ద షోల్డర్ అండ్ ఎల్బో నీ జాయింట్, జాయింట్ ఇన్ ద నెక్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చి బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివోట్ జాయింట్, ఇమ్మూవబుల్ జాయింట్, హింజ్ జాయింట్ అని ఉంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి.
ఎస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఎస్. సో జాయింట్స్ ఇన్ ద స్కల్. స్కల్లో ఉండే జాయింట్స్ని మనం ఏమని పిలుస్తాం? స్కల్లో ఉండే జాయింట్స్ ఏమంట? సో బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివోట్ జాయింట్ అండ్ ఇమ్మూవబుల్ జాయింట్. సో స్కల్ జాయింట్ ఈస్ కాల్డ్ లైక్ ఇమ్మూవబుల్ జాయింట్ అనేసి పిలుస్తాం. అంటే స్కల్ అంటే మనకి దిస్ ఎంటైర్ పార్ట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫేస్. యాక్చువల్లీ మనకి హెడ్లోని 4 పార్ట్స్గా మనం కన్సిడర్ చేస్తాం కదా. సో ఓవరాల్గా హెడ్లో ఎన్ని బోన్స్ ఉంటాయి మనకి? సో హెడ్లో మనకి 29 బోన్స్ ఉంటాయి. ఓకే, హెడ్లో 29 బోన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 29 బోన్స్, సో స్కల్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 బోన్స్ అండ్ ఫేస్ కన్సిస్ట్స్ ఆఫ్ 14 bones and ear consists of 3 plus 3 6 bones and below the tongue that is hyoid bone. So another bone is hyoid. So overall ga we have 29 bones in the skull. So skull లేదా కపాలంలో మనకు 29 ఎముకలు అనేవి ఉంటాయి. ఓకేనా? సో స్కల్ అంటే కపాలం అంటాం. సో ఓవరాల్గా హెడ్లో 29 ఉంటే అందులో కపాలంలో మాత్రం ఎన్ని ఉన్నాయి అని అంటే 8 ఎముకలు అనేవి ఉన్నాయి. ఓకేనా? 8 బోన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ 8 బోన్స్ అనేవి చూస్తే మనకి ఇక్కడ స్కల్ అనేది ఎలా కనిపిస్తుంది? సో ఇక్కడ స్కల్లో మీకు ఏమైనా డిఫరెంట్ బోన్స్, ఇప్పుడు 8 బోన్స్ ఉన్నాయన్నాం, ఏ బోన్ ఎక్కడెక్కడ వరకు ఉందా ఏంటి అని ఇలా పట్టుకొని చూస్తే మనకి ఏమైనా తెలుస్తుందా? తెలియట్లేదు కదా. అంటే 8 బోన్స్ కూడా కలిసిపోయి, సో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. సో అలా కలిసిపోయి ఉండే ఎముకల్ని మనం ఏమంటామంటే కీళ్ళు లేదా జాయింట్స్ అనేసి పిలుస్తారు. సో అలాగా మనకు స్కల్ బోన్స్ అనేవి ఒక జాయింట్, దట్టు ఇమ్మూవబుల్ జాయింట్ అండి. అంటే మనం కదిలించలేని కీళ్ళు అనేసి దాని అర్థం. ఓకే, సో దట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ ఇమ్మూవబుల్ జాయింట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడ్ ఉంది కదా. సో హెడ్లో మనకి ఫేస్ మాత్రమే ముందుంచి స్కల్ అటు ఇటు తిప్పగలమా? సో తిప్పలేం కదా. సో రోబో సినిమాలో చిట్టి అయితే తిప్పేస్తుంది, మనం తిప్పలేం. సో కాబట్టి దట్ ఈస్ లైక్ వన్ అండ్ ఓన్లీ ఇమ్మూవబుల్ జాయింట్ ఇన్ ద బాడీ అని చెప్పుకుంటాం. యాక్చువల్లీ ఇమ్మూవబుల్ జాయింట్స్ని మనం ఏమని కూడా పిలవచ్చు అని అంటే సో సిన్ ఆర్థ్రోసిస్ అని పిలుస్తూ ఉంటారండి. ఇమ్మూవబుల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో వాటిని మనం సిన్ ఆర్థ్రోసిస్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏమంటాం? సిన్ ఆర్థ్రోసిస్ అనేసి పిలుస్తాం అనమాట. సో కాబట్టి స్కల్ జాయింట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇమ్మూవబుల్ జాయింట్ అనేసి పిలుస్తాం. అండ్ జాయింట్స్ ఇన్ ద షోల్డర్. షోల్డర్ అంటే దిస్ పార్ట్, దిస్ ఈజ్ లెగ్ పెక్టోరియల్ గడల్. మరి షోల్డర్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? షోల్డర్ జాయింట్ని మనం ఏమంటాం అని అంటే సో షోల్డర్ జాయింట్ ఈజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. షోల్డర్ జాయింట్ని మనం బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. యాక్చువల్లీ మనకి షోల్డర్లో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి? ఇది మీకు ప్రీవియస్ ఇయర్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాల్ అండ్ సాకెట్ జాయింట్? అంటే తెలుగులో దాన్నే బంతిగిన్నె కీలు అంటారు. బంతిగిన్నె కీలులో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. సో బంతిగిన్నె కీలులో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే 3 ఎముకలు ఉంటాయి. సో ఏంటా 3 ఎముకలు? ఒకటి వచ్చేసి క్లావికల్. ఓకే, క్లావికల్ బోన్. సో క్లావికల్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ కాలర్ బోన్ అని పిలుస్తాం కదా. ఇక్కడ కాలర్ ప్లేస్లో ఫ్రంట్ సైడ్ రిబ్ నుంచి కనెక్షన్లో వచ్చి ఇక్కడ షోల్డర్తో జాయింట్ అయిందా లేదా? సో దీన్ని మనం కాలర్ బోన్ అనేసి పిలుస్తాం. సో వన్ ఈజ్ కాలర్ బోన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షోల్డర్ బోన్. షోల్డర్ బోన్ అంటే దాన్ని స్కాప్యులా అని పిలుస్తారు. కాలర్ అంటే క్లావికల్ అని పిలుస్తారు. షోల్డర్ అంటే ఏమంటాము? స్కాప్యులా అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? క్లావికల్ ఒకటి, స్కాప్యులా ఒకటి. సో క్లావికల్ అంటే కాలర్ బోన్ అని, స్కాప్యులా అంటే షోల్డర్ బోన్. షోల్డర్ బోన్ అంటే వెనక ట్రయాంగిల్ షేప్లో 2 బోన్స్ ఉన్నాయి చూడండి, అవి వెనక రిబ్ గేజ్ నుంచి అటాచ్ అయ్యి వచ్చి షోల్డర్లో కనెక్ట్ అవుతాయి. క్లావికల్ ఏమో కనెక్టెడ్ విత్ షోల్డర్ టు ఫ్రంట్ సైడ్ రిబ్ గేజ్. స్కాప్యులానేమో కనెక్టెడ్ విత్ షోల్డర్ టు బ్యాక్ సైడ్ రిబ్ గేజ్. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇవి 2 కదా. ఇంకోటి ఏంటి? అప్పర్ ఆర్మ్లో మనకి హ్యూమరస్ అనే ఒక బోన్ ఉంటుందా లేదా? పై చేయిలో ఒక ఎముక ఉంటుంది అప్పర్ ఆర్మ్లో, హ్యూమరస్ అని పిలుస్తాం. ఆ హ్యూమరస్ కూడా, ఓకేనా, హ్యూమరస్ కూడా. ఈ 3 కలిసి మనకి ఎక్కడ ఉంటాయంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ లోపల ఉంటాయి. సో కాబట్టి 3 ఎముకలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. అండ్ ఎల్బో నీ జాయింట్. ఎల్బో మోకాలు, మోచేయి, వీటిల్లో ఉండే జాయింట్ని ఏమని పిలుస్తారంటే హింజ్ జాయింట్ లేదా మడతబందు కీలు అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు ఎల్బోస్ని మనం ఇలా బెండ్ చేస్తామా, మడత పెడతామా? అలాగే నీస్, ఫింగర్స్ ఇవన్నీ ఒక సైడ్ మాత్రమే మనం ఫోల్డ్ చేయగలమండి. నెక్స్ట్ సైడ్ అంటే ఇట్ సైడ్ మనం ఫోల్డ్ చేయలేం, ఓన్లీ ఇట్ సైడ్ మాత్రమే మనం ఫోల్డ్ చేయగలం అన్నమాట. సో వాటిని హింజ్ జాయింట్ లేదా మడతబందు కీలు అని అంటారు. సో ఇవి ఎల్బో అండ్ నీలో అబ్జర్వ్ చేస్తాం. అండ్ జాయింట్స్ ఇన్ ద నెక్. సో నెక్లో ఉండే జాయింట్ని మనం ఏమంటారంటే పివోట్ జాయింట్ అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు నెక్లో మనకి యాక్చువల్లీ పివోట్ జాయింట్ అనేవి ఎన్ని బోన్స్ పివోట్ జాయింట్ని ఫామ్ చేస్తాయి తెలుసా?
2 బోన్స్. యాక్చువల్లీ మనకి సర్వికల్ వర్టిబ్రే అనేది ఎక్కడ ఉంటుంది? సర్వికల్ వర్టిబ్రే అంటే ఇప్పుడు వర్టిబ్రే అంటే ఏంటి? బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ దేంతో కనెక్షన్లో ఉంటుంది? బ్రెయిన్తో బ్యాక్ బోన్ అనేది కనెక్షన్లో ఉంటుందా లేదా? సో బ్రెయిన్తో బ్యాక్ బోన్ కనెక్షన్ ఉంటుంది. అంటే బ్రెయిన్ అనేది మనకి ఇక్కడ హెడ్లో ఉంటుంది, దాని నుంచి బ్యాక్ బోన్ వస్తుంది. ఇక్కడ మెడ దగ్గర ఈ పార్ట్ ఉంది చూసారా, మెడ. ఆ మెడలో మొత్తం 7 బోన్స్ ఉంటాయి. ఆ 7 బోన్స్నే మనం సర్వికల్ వర్టిబ్రే లేదా సర్వికల్ బోన్స్ అనేసి పిలుస్తారనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా సర్వికల్ పెయిన్ అని, సర్వికల్ పెయిన్ వచ్చింది, సర్వికల్ సర్జరీ చేశారు అంటూ ఉంటారు. సో మెడ పట్టేస్తుంది కదా, బెల్ట్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటారు అనమాట. ఓకే, లైక్ ఎక్కువగా టీవీస్ చూసినప్పుడు, ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకే డైరెక్షన్లో నెక్కుని ఎక్కువసేపు అలా ఉంచినప్పుడు ఏమవుతుంది? మెడ పట్టేస్తుంది. సో అప్పుడు పట్టేసేవి ఏవి అంటే సర్వికల్ బోన్స్. ఈ 7 సర్వికల్ బోన్స్లో 2 సర్వికల్ బోన్స్ పివోట్ జాయింట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 4 ఇంపార్టెంట్ జాయింట్స్ అనేవి మన బాడీ లోపల ఉంటాయి. స్టడీ ఆఫ్ జాయింట్స్ని ఏమని పిలుస్తారు? ఆర్థ్రాలజీ అని పిలుస్తారు. స్టడీ ఆఫ్ జాయింట్ ఈస్ కాల్డ్ ఆర్థ్రాలజీ. సో wherever we can see arthro word, so that is directly related to joint. ఓకేనా? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు? జాయింట్ ఇన్ ద స్కల్ అంటే ఇమూవబుల్ జాయింట్, ఆప్షన్ సి. ఓకే, 4 కదా, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. CADB ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంకా మీకు వీటిల్లో ఏమని అడుగుతారంటే స్పీడ్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఏ జాయింట్ని యూజ్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. స్పీడ్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ యూజ్ చేసే జాయింట్ ఏది అంటే, సో ఏది మనకి షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్ అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, మడతబందు కీలు. అదే స్పిన్ బౌలర్స్ ఉంటారు కదా, స్పిన్ బౌలింగ్ అంటే స్పిన్ బౌలింగ్ వేసేటప్పుడు స్పిన్ చేసి ఇలా వేస్తారు కదా, స్పిన్ చేసి ఇలా వేసేటప్పుడు రిస్ట్ తిప్పుతారు. మరి రిస్ట్ దేనికి ఎగ్జాంపుల్ అని అంటే, సో వన్ ఆఫ్ ద జాయింట్ ఇక్కడ గ్లిడింగ్ జాయింట్ అని ఒకటి ఉంటుంది. ఈ గ్లిడింగ్ జాయింట్కి ఎగ్జాంపుల్ అనమాట. స్పిన్ బౌలర్స్ రిస్ట్ని తిప్పి బాల్ వేస్తూ ఉంటారు కదా, సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ గ్లిడింగ్ జాయింట్. అది గ్లిడింగ్ జాయింట్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? బ్యాక్ బోను అండ్ రిస్ట్, మణికట్టు 2 కూడా గ్లిడింగ్ జాయింట్. ఇంకా భరతనాట్యం, కూచిపూడి పర్ఫార్మర్స్ భరతనాట్యం కూచిపూడి డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ జాయింట్ని యూజ్ చేస్తారు అని అంటే, వాళ్ళు యూజ్ చేసే జాయింట్ వచ్చేసి మనకి పివోట్ జాయింట్ అనమాట. ఎందుకు? హెడ్ తిప్పుతూ ఉంటారు కదా, ఇట్లా 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 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడు పివోట్ జాయింట్. లాక్ అన్లాక్ వేసినప్పుడు అంటే తాళం వేసి తాళం తీసినప్పుడు సో ఏ జాయింట్ని యూజ్ చేస్తారు అని అంటే, అప్పుడేమో లాక్ అన్లాక్ అప్పుడు రిస్ట్ని యూజ్ చేస్తారనమాట. రిస్ట్ అంటే హింజ్ జాయింట్ అనేసి పిలుస్తారు. సో కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఇది స్కెలిటన్ సిస్టంలో జాయింట్ కాన్సెప్ట్లో మనకు వస్తుందన్నమాట. ఓకేనా? సో బాడీలో ఓవరాల్గా మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి? 206 బోన్స్ ఉంటాయి అడల్ట్స్లో. సో వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ కన్సిస్ట్స్ ఆఫ్ 300 బోన్స్. చిన్నపిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, యాక్చువల్లీ ఇప్పుడైతే కోర్సెస్ అనేవి మనకి యాప్లో బైలింగ్వల్లో ఉందండి. డిఎస్సి కోర్సు బైలింగ్వల్లో ఉంది, అండ్ బయాలజీ రిమైనింగ్ ఎగ్జామ్స్ SSC, RRB వీటన్నిటికీ కూడా బైలింగ్వల్లో ఉంది. అయితే ఈరోజు తెలుగు మీడియం కోర్స్ లాంచ్ చేస్తున్నాను. ఈరోజు మీకు అప్రాక్సిమేట్లీ 3 o'clock ఆర్ 4 o'clock ఇన్ బిట్వీన్ దట్ టైం మీకు లైక్ ఏంటంటే తెలుగు మీడియం కోర్స్ అనేది మీకు యాప్లో అప్లోడ్ అవుతుంది. ఈరోజే అప్లోడ్ అయిపోతుంది. అండ్ 1 or 2 వీడియోస్ మీకు డెమో వీడియోస్ కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ఆ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ లైక్ ద క్లాసెస్ యూ కెన్ పర్చేస్ ద యాప్. ఓకేనా? అండ్ ఆ యాప్లో మీకు ఏమేమి ఉంటాయంటే బయాలజీ క్లాసెస్ ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మీకు స్పెసిఫిక్గా ఆర్ఆర్బీ జేఈ ఎవరైతే ఉన్నారో జేఈ రాసే వాళ్ళకి స్పెసిఫిక్గా ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆర్ఆర్బీ ప్లస్ ఎన్విరాన్మెంట్ 2 కలిపి ఒక కోర్సు ఉంటుంది. ఓన్లీ బయాలజీ కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఓన్లీ బయాలజీ అని అంటే SSC, SI కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? ఎస్, సాయి కిషోర్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, బోన్స్ ఎలా రెడ్యూస్ అవుతాయి? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ బోన్స్ ఎలా రెడ్యూస్ అవుతాయి అని అంటే, ఇప్పుడు యాక్చువల్లీ బోన్కున్న ఒక నేచర్ ఏంటో తెలుసా? వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ సో బోన్ కెన్ కనెక్ట్ ఈజీలీ దెమ్సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 బోన్స్ అనుకుందాం. ఏదో కింద పడి ఫ్రాక్చర్ అయ్యో బ్రేక్ అయిపోయో ఏదో మొత్తానికి ఇరిగిపోయింది, 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ 2 బోన్స్ మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా ఉన్నా కూడా చాలు, 2 బోన్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయిపోయి ఈజీగా అతుక్కుపోతాయి అన్నమాట. ఎందుకంటే అది బోన్కున్న ఒక నేచర్. ఓకేనా?
మరి అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి మేడం, డాక్టర్ ఏమో వేలు వేలు బిల్లు వేస్తున్నాడు, అలాగే ఉంటే అతికేసుకుంటుంది కదా అని చాలామంది అనుకుంటారు. సో యాక్చువల్లీ మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి అంటే, ఒకవేళ ఆ బోన్స్ డిస్ప్లేస్మెంట్ అయితే, అంటే ఒక ప్రాపర్ డైరెక్షన్లో అతుక్కోకపోతే ఏం జరుగుతుంది? అతుక్కోకపోతే ప్రాపర్ డైరెక్షన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు బోన్స్ కదా, ఇదొక పీస్ ఇదొక పీస్, ఇవి రెండు ఇలా ప్రాపర్ డైరెక్షన్లో అతుక్కోకుండా ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది అనుకో, ఇది ఇక్కడికి వచ్చేసింది అనుకో, ఏమవుతుంది? ఆ పర్టికులర్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం పర్టికులర్ షేప్ చేంజ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే, మనం నడిచేటప్పుడు ఈ రెండు కార్నర్స్ రాసుకొని రబ్ అయిపోతాయి, రబ్ అయిపోయి టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే విచ్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ బోన్స్. అందుకే మనం ఏం చేయాలి? డాక్టర్ దగ్గర పోవాలి. మరి డాక్టర్ ఏమైనా ఫెవికల్ వేసి అతికిస్తాడా ఏంటి? అతికించడు. ఏం చేస్తాడంటే ఈ రెండు బోన్స్ని ఒకే ఫేస్లో పెట్టేసి గట్టిగా కట్టు కడతాడా లేదా? సిమెట్రిక్ కట్టు, ఏదో కట్లు వచ్చినా చూడండి, సింథటిక్, ఇలాంటివన్నీ బ్యాండేజ్ చేసేస్తాడు గట్టిగా. బ్యాండేజ్ చేసినప్పుడు ఏంటంటే, గట్టిగా బ్యాండేజ్ చేస్తాడు కాబట్టి నువ్వు ఇంకా నీకేం చెప్తాడు? ఫీజు తీసుకుంటున్నాడు కదా, కొన్ని ఉచిత సలహాలు ఇస్తాడు. అరే బాబు, మినిమం 1 month రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బెడ్ రెస్ట్, అటు ఇటు అసలు కదలొద్దు అని చెప్తాడు. ఆయన చెప్పినంత మాత్రాన మనం కదలకొని ఉంటామా ఏంటి? మస్తు కదిలేస్తాం. అలా కదిలినా కూడా ఓకే, బోన్ మాత్రం పక్కకి, ఇలా బోన్ మాత్రం ఇదే ఫేసింగ్లో ఉండాలి, ఇలా పక్కకు జరగకూడదు అనే ఉద్దేశంతో గట్టిగా కట్టి ఎక్కడో యాంగిల్ దగ్గర దెబ్బ తగిలితే నీ వరకు కట్టి పంపిస్తాడు. ఈ ఒకే ఫేసింగ్లో బోన్ ఉండి ఈ స్పేస్లో బోన్లో ఉండే సెల్స్ ఆస్టియోసైట్స్ కదా, ఈ ఆస్టియోసైట్స్ అన్ని సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత కొత్త టిష్యూ ఫామ్ అయిపోయి బోన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఒక బోన్ అనేది ఒక పెద్ద బోన్ కలిసిపోతుంది అనమాట. ఓకేనా? అందుకే డాక్టర్ దగ్గర పోవాలి. ఇంకా ఫీజు తీసుకున్నాడు కాబట్టి కొన్ని ఉచిత సలహాలు ఇస్తారు. కాల్షియం ఫుడ్ ఎక్కువ తినండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి, డి విటమిన్ వస్తుంది. సో డి విటమిన్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద బోన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తారు. లేదా కాల్షియం, బికాస్ ఆఫ్ కాల్షియం ఓన్లీ బోన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తాం కదా. సో కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం ఫుడ్, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ తింటే మంచిగా బోన్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్తారు. ఈ నేచర్ని బేస్ చేసుకునే చిన్నప్పుడు చిన్న పిల్లల బాడీ చిన్నగా ఉంటుంది, అంత ఉంటారు. సో వాళ్ళ బాడీ అంతే ఉంది కాబట్టి బోన్ సైజ్ కూడా ఇంతే ఉంది. వాళ్ళ బాడీ ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో చిన్న బోన్స్ అన్నీ ఏమైపోతాయంటే ఇలా అతుక్కుపోయి ఏమైపోతాయి? చిన్న బోన్స్ అన్నీ పెద్ద బోన్స్ అయిపోతాయి. అట్లా బోన్ కౌంట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో పిల్లల్లో బోన్ కౌంట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో దట్ ఈస్ లైక్ బోన్ నేచర్. ఓకే, ఎస్. ఎన్విరాన్మెంట్ బైలింగ్వల్లో ఉంటుందండి. ఓకే, ఓన్లీ తెలుగు ఉంది, బైలింగ్వల్ ఉంది ఎన్విరాన్మెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరేమి వరి అవ్వకండి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కోర్స్ అనేది ప్యూర్ తెలుగులోనే ఉంటుంది. ఓకే, నో ఇంగ్లీష్ వర్డ్స్ అట్ ఆల్, ప్యూర్ తెలుగులో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి మీకు డెమో కోసం ఒక 2 వీడియోస్ నేను ఈరోజు యాప్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ది బెస్ట్ వీడియోస్ ఒక 2 మీకు ఇస్తాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ యాప్లో వీడియోస్ చాలా డిజిటలైజేషన్ కోర్స్ అండి ఇది. అంటే విత్ వీడియోస్ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చాను మీకు. మంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి మీకు ప్రజెంట్ చేశాను. ఎవ్రీథింగ్ ఐ మీన్ డైజెషన్ సిస్టమ్, రెస్పిరేషన్, స్కెలిటన్ సిస్టమ్ అంటే వీడియోస్ లేవు కానీ ఇమేజెస్ ఉంటాయి. ఇంకా డైజెషన్, రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి మంచిగా ఉంటుంది. సో ఒకసారి చూడండి మీరు డెమో వీడియో. అండ్ మీకు ఐ అష్యూరెన్స్ యూ మ్యాక్సిమం 100% కాకపోయినా 95% అబోవ్ మీరు బయాలజీలో స్కోర్ చేసేటట్లు అందులో ఉంది. మొత్తం కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ సిలబస్. అది మీకు ఆర్ఆర్బీలో మెన్షన్ చేశాడు ఏమని, అప్ టు 10th క్లాస్ అనేసి, అప్ టు 10th క్లాస్ అని మెన్షన్ చేశాడా. సో కాబట్టి మొత్తం అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. ఇది జనరల్ కోర్స్ కాదు, టెక్స్ట్ బుక్ బేస్డ్ కోర్సు. టెక్స్ట్ బుక్ బేస్డ్ కోర్సు మీరు చదువుకుంటే మీకు ఏమవుతుందంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలాగో యూట్యూబ్లోనే నేను డిస్కస్ చేస్తాను. సో ఫైనల్గా ఒక టెస్ట్ సిరీస్ కూడా నేను కండక్ట్ చేస్తాను. సో మీకు అది కూడా యూజ్ అవుతుంది. అండ్ యాప్లోనే ఎవరైతే కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి సో లైక్ మినిమం 500+ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ నేను ఇస్తాను. కాబట్టి మీకు కోర్స్ వినేసి మొత్తం చదివేసి రాసేసేయండి.
అయిపోతుంది. ఓకేనా? ఎస్. ఓకే బాలాచరి. నెక్స్ట్ చూస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. స్టడీ ఆఫ్ బోన్, స్టడీ ఆఫ్ క్రానియం, స్టడీ ఆఫ్ జాయింట్, స్టడీ ఆఫ్ బ్యూటీ. సో ఏమంట అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా ఉంది అనేది కాదు కానీ క్వశ్చన్ టైప్ ఎలా ఉందో అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ మధ్య మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్స్, వన్ వర్డ్ క్వశ్చన్స్, వన్ లైన్ క్వశ్చన్స్ రావడం చాలా తగ్గిపోయాయి. సో కాబట్టి ఏదర్ స్టేట్మెంట్ వైజ్, ఏదర్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ అయిపోయాయి. దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? సో ఎంత హార్డ్గా ప్రిపేర్ అయితే అంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆర్ఆర్బీలో అసలు ఇంత డెప్త్గా వస్తాయా అనుకుంటే, ఒకవేళ వస్తే ఏం చేస్తావు? అప్పుడు కూర్చొని నన్ను తిట్టుకుంటావు, మేడం ఏం చెప్పింది అసలు, ఏం చెప్పలేదు మేడం అంటావు. ఆర్ఆర్బీ కోర్సు తెలుగు మీడియం ఉంది కదా. డిఎస్సిలో కూడా మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్సే వచ్చాయి. ఓకేనా? సో కాబట్టి చూడండి, స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్ వాట్? స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్ ఆస్టియాలజీ అని పిలుస్తాం. సో స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్ వాట్? స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్ ఆస్టియాలజీ. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంట? ఆస్టియాలజీ అని పిలుస్తారు. సో ఆస్టియో అనే వర్డ్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ లైక్ స్టడీ ఆఫ్ బోన్ అనేసి. ఇప్పుడు ఆస్టియో అనే వర్డ్ ఎక్కడొచ్చినా ఆస్టియో ఈజ్ ఈక్వల్ టు బోన్ అంటున్నా. అంటే మీకు ఆస్టియాలజీ, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో సార్కోమా, ఇట్లా ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్, ఇట్లా ఆస్టియో అనే వర్డ్ ఎక్కడొచ్చినా దట్ ఈస్ రిలేటెడ్ టు బోన్. ఓకేనా? అది బోన్కి సంబంధించిన ఒక టర్మినాలజీ అనమాట. సో కాబట్టి స్టడీ ఆఫ్ బోన్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ. యాక్చువల్లీ మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయండి. ఓకే, మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. సో ఏంటా 2 టైప్స్ ఆఫ్ బోన్స్ మన బాడీలో ఉండేవి అని అంటే, సో వన్ ఈజ్ అస్థి బోన్. ఓకే, వన్ ఈజ్ అస్థి బోన్, అస్థి ఎముక అంటారు. సెకండ్ వన్ ఈజ్ కార్టిలేజ్ బోన్, అంటే మృదులాస్థి ఎముక అని పిలుస్తారు. అస్థి బోన్, కార్టిలేజ్ బోన్ అంటారు. అస్థి బోన్ అంటే అస్థి ఎముక, కార్టిలేజ్ బోన్ అంటే మృదులాస్థి ఎముక అని పిలుస్తారు. సో స్టడీ ఆఫ్ అస్థి బోన్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ అని పిలుస్తారండి. అస్థి ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. సో స్టడీ ఆఫ్ కార్టిలేజ్ బోన్ ఈజ్ కాల్డ్ కాండ్రాలజీ అని పిలుస్తాం. కార్టిలేజ్ ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? కాండ్రాలజీ. తెలుగులో దీన్నే మృదులాస్థి ఎముక అని పిలుస్తారు. సో ఇప్పుడు అస్థి ఎముక వేటితో తయారవుతుంది అని అంటే, నెంబర్ ఆఫ్ అస్టియోసైట్ ఆర్ అస్టియోబ్లాస్ట్ అని పిలుస్తారు. అస్టియోసైట్ అంటే ఏంటి? అస్టియో అంటే ఎముక, సైట్ అంటే ఏంటి? సైటాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ సెల్ ఇస్ కాల్డ్ సైటాలజీ కదా. అంటే ఎముకలో ఉండేటువంటి కణాలను అస్టియోసైట్స్ అనేసి పిలుస్తారు. ఎముకలో ఉండేటువంటి కణాలను ఏమని పిలుస్తారు? అస్టియోసైట్స్ అనేసి పిలుస్తారనమాట. ఎముక అనేది ఒక టిష్యూ అండి. ఎముక కనెక్టివిటీ టిష్యూ అనమాట. అంటే సందాయక కణజాలం అని పిలుస్తారు ఎముకను. మరి టిష్యూస్ అన్ని ఎలా ఫామ్ అవుతాయి? గ్రూప్ ఆఫ్ సెల్స్ టు మేక్ ఏ టిష్యూ కదా. మరి బోన్ ఒక టిష్యూ అయితే ఆ టిష్యూలో నంబర్ ఆఫ్ సెల్స్ ఉండాలి కదా. ఆ సెల్స్నే ఆస్టియోసైట్స్ అని పిలుస్తారు. ఓకే, కార్టిలేజ్ బోన్ స్టడీని ఏమని పిలుస్తారు? కార్టిలేజ్ బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాండ్రోసైట్ అని పిలుస్తారు. సైట్ అంటే కణాలు, కాండ్రో అంటే కాండ్రాలజీ, అంటే కార్టిలేజ్ బోన్ అనేసి పిలుస్తారనమాట. సో స్టడీ ఆఫ్ అస్టిబోన్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ, కాండ్రాలజీ. అస్టిబోన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆస్టియోసైట్, కార్టిలేజ్ బోన్ మేడప్ ఆఫ్ కాండ్రోసైట్. అంటే మృదులాస్థి ఎముకలన్నీ కాండ్రోసైట్స్ అనే కణాల చేత నిర్మితమవుతాయి. ఇప్పుడు అస్థి ఎముక దేంతో తయారవుతుంది? అస్థి ఎముక ప్యూర్ కాల్షియం. ఓకే, సో అస్థి ఎముకలో కాల్షియం ఉంటుంది. అందుకే అస్థి ఎముక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఎంత కాల్షియం ఉంటుంది అస్థి ఎముకలో అంటే 65% కాల్షియం అనేది అస్థి ఎముకలో ఉంటుంది. 65% కంటే కాల్షియం తక్కువైతే ఏమవుతుంది అని అంటే బోన్ వీక్ అయిపోతుంది. 65% కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. కాల్షియం మరీ ఎక్కువ ఉన్న బోన్ వీక్ అయిపోతుంది, మరీ తక్కువ ఉన్న బోన్ వీక్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 65 to 70% మ్యాక్స్ ఉండొచ్చు అనమాట. 70 కంటే దాటితే ఏమవుతుందంటే మళ్ళీ బోన్ వీక్నెస్ అవుతుంది. మరీ ఎక్కువ ఓవర్ కాల్షియం కూడా అయిపోకూడదు. బాడీలో ఎప్పుడైతే ఓవర్ కాల్షియం లెవెల్స్ పెరిగిపోతాయో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ కాల్షియం అనేది అస్థి ఎముకలో ఏ ఫామ్లో ఉంటుంది అని అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్లో ఉంటుంది. అంటే కాల్షియంతో పాటు ఇంకా ఏ మినరల్ ఉంటుంది?
పాస్పరస్, కాల్షియంతో పాటు ఇంకా మనకు పాస్పరస్ మినరల్ కూడా ఉంటుంది కాబట్టి కాల్షియము పాస్పరస్ రెండు కలిసి కాల్షియం పాస్పేట్ ఫామ్లో ఉంటాయి. ఈ కాల్షియం పాస్పేట్ ఫామ్ ఎక్కడున్నా కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అది చాలా స్ట్రాంగ్ సబ్స్టాన్స్ అనేసి. ఈ కాల్షియం పాస్పేట్ మనకి బోన్స్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం టీత్ పైన ఎనామిల్ లేయర్ ఉంది కదా, సో ఎనామిల్ లేయర్ కూడా కాల్షియం పాస్పేట్తోనే ఫామ్ అవుతుందండి. ఓకేనా. సో ఎనామిల్ లేయర్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ కాల్షియం పాస్పేట్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా. ఎనామిల్ లేయర్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ కాల్షియం పాస్పేట్. అయితే కాల్షియం 65% అంటున్నాం కదా, రిమైనింగ్ 35% ఏముంటుందంటే పాస్పరస్ అనేది ఉంటుంది. తెలుగులో పాస్పరస్ని భాస్వరం అని పిలుస్తారు. ఇది ఎప్పుడు కూడా వాటర్లోని స్టోర్ చేసి ఉంచుతారండి. ఎందుకు అని అంటే ఇది గాలి తగలంగానే ఇమ్మీడియట్గా బర్న్ అయిపోతుంది అనమాట. ఓకే, గాలికి ఇమ్మీడియట్గా బర్న్ అయిపోతుంది. సో అందుకే ఏం చేయాలంటే ఎప్పుడు వాటర్లో వేసి క్యాప్ క్లోజ్ చేసి ఉంచాలి. ఓకేనా. అలాంటి పాస్పరస్ మన స్కెలిటన్ సిస్టంలో ఉంది. అందుకే డెడ్ బాడీస్ని కాల్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే స్కిన్ ఆర్గాన్స్ అన్నీ కాలిపోయిన తర్వాత బోన్స్ వస్తాయి కదా, ఎప్పుడైతే స్కెలిటన్ సిస్టమ్కి మంటలు వస్తాయో ఇంకా చాలా ఫాస్ట్గా బ్రైట్గా మెలుగుతాయి. ఎందుకంటే బోన్స్లో పాస్పరస్ ఉంది కాబట్టి మొత్తం కాలి బూడిద అయిపోయే వరకు వెలుగుతాయి అన్నమాట. ఓకే. ఇంకా మృదులాస్థి ఎముకలు అనేవి పేరులోనే ఉంది కదా, మృదులాస్థి అనేవి ఎలా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి. మృదువుగా అంటే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఓకేనా. మృదులాస్థి ఎముకలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా ఉంటాయి. మృదువుగా అంటే ఏంటి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మృదులాస్థి ఎముకలన్నీ కూడా. ఓకే, మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. అవి ఎందుకు ఇప్పుడు అస్థి ఎముకలు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే దాంట్లో కాల్షియం ఉంది. మృదులాస్థి ఎముకలు ఎందుకు మృదువుగా ఉన్నాయి అంటే వాటిలో కాల్షియం లేదు, అంతే తేడా. ఇప్పుడు అస్థి ఎముక మృదులాస్థి ఎముక రెండిట్లో కామన్గా ఒక ప్రోటీన్ ఉంటుందండి, దాన్నే కొల్లాజన్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఈ కొల్లాజన్ ప్రోటీన్ అనేది మనకి శరీరంలోనే ఎక్కువగా ఉండే ప్రోటీన్. సో కొల్లాజన్ ప్రోటీన్ ఈజ్ రిచెస్ట్ ప్రోటీన్ ఇన్ ద బాడీ అని పిలుస్తారు. శరీరంలోనే ఎక్కువగా ఉండే ఒక ప్రోటీన్ ఏది అని అంటే కొల్లాజన్ ప్రోటీన్ అనేసి మనం పిలుస్తాము. ఓకేనా. సో దట్ ఈస్ లైక్ కొల్లాజన్ ప్రోటీన్. ఓకే. అండ్ ఇంకా అస్థి ఎముకలు మొత్తం 206 ఉంటాయండి. కార్టిలేజ్ ఎముకలు ఏమేమి ఉంటాయి, ఇయర్ పిన్న, ఓకే, చెవిదొప్ప అని పిలుస్తాం. ఇది ఉంది కదా ఇయర్ పిన్న, దిస్ వన్, ఓకే, చెవిదొప్ప అని పిలుస్తాం. తర్వాత ట్రాకియా, ట్రాకియా అంటే దిస్ ఈస్ విండ్ పైప్, ఈ విండ్ పైప్ని మనం ట్రాకియా అని పిలుస్తాం. చిల్డ్రన్ బాడీ, ఓకే, చిన్నపిల్లల బాడీలో మొత్తం మృదులాస్థి ఎముకలే ఉంటాయి. సో పిల్లలు ఆడుకుంటూ ఎగురుకుంటూ పైనెక్కి కిందికి కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుతూ ఉంటారు. కోతి కొమ్మచ్చి ఆటలాడి కోతిలాగా ఒకటి పైకి ఎక్కుతాడు, ఒకటి కింద ఉంటాడు. ఆడేం చేస్తాడు, పైనుంచి దమ్మని కింద పడిపోతాడు ఒకసారి. అయినా వాడికేం బోన్ బ్రేక్ కాదు, 100 సార్లు పడతారు, లేస్తారు, ఏడుస్తారు, అన్నీ అవుతాయి. ఎందుకు అంటే పిల్లల్లో మనకి ఎక్కువగా కార్టిలేజ్ బోన్స్ ఉంటాయి. కార్టిలేజ్ బోన్స్ మహా అయితే బెండ్ అవుతాయి లేదా బ్రేక్ అవ్వవు, బెండ్ అవుతాయి, లైక్ ఎలాస్టిసిటీ నేచర్ ఉంటుంది, అంటే సాగుతాయి తప్ప బ్రేక్ మాత్రం కావన్నమాట. ఓకేనా. సో అలాగా. ఇంకా టిప్ ఆఫ్ ద నోస్ ఉంది కదా, టిప్ ఆఫ్ ద నోస్, వీటిలో కూడా మనకి ఏముంటాయంటే కార్టిలేజ్ బోన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి స్టడీ ఆఫ్ బోన్ని ఆస్టియాలజీ అని పిలుస్తారు. స్టడీ ఆఫ్ క్రానియం క్రెనాలజీ అని పిలుస్తారు. క్రానియం అంటే ఏంటంటే స్కల్ అండి. ఓకేనా. క్రానియం అంటే ఏంది, స్కల్. సో స్కల్లో టోటల్గా ఎన్ని బోన్స్ ఉంటాయి, 8 బోన్స్ ఉంటాయి. ఈ 8 బోన్స్ జాయింట్స్ కదా, ఇమూవబుల్ బోన్స్ అంటాం. ఇమూవబుల్ బోన్స్ని మనం ఏమంటారంటే సిన్ ఆర్థ్రోసిస్ అనేసి పిలుస్తారు, సిన్ ఆర్థ్రోసిస్. ఎస్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ జాయింట్, కీళ్ళ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఆర్థ్రాలజీ అని పిలుస్తారు. మీకు ఆర్థ్రో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అదేదో జాయింట్కి సంబంధించింది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అన్నా, ఆర్థరైటిస్ అన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నా, ఆర్థరైటిస్ అంటే నథింగ్ బట్ జాయింట్స్. ఇప్పుడు ఆర్థ్రోపోడా అంటారు. నాన్ కార్డేటాలో ఆర్థ్రోపోడా అనేది వన్ ఆఫ్ ద ఫైలం కదా ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా కిందకి ఏ అనిమల్స్ వస్తాయి, ఆర్థ్రో అన్నాడు కాబట్టి జాయింట్ అండ్ లెగ్స్ ఉండే అన్ని అనిమల్స్ వస్తాయి. జాయింట్ అండ్ లెగ్స్ ఉండే అనిమల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇన్సెక్ట్స్, కాక్రోచ్ కానీ, బెడ్ బగ్స్ కానీ, బటర్ఫ్లై కానీ, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. ఇంకా స్టడీ ఆఫ్ బ్యూటీని మనం కాలాలజీ అని పిలుస్తారండి. నాట్ ఓన్లీ స్టడీ ఆఫ్ బ్యూటీ, స్టడీ ఆఫ్ ఫేస్ ఇస్ ఆల్సో కాల్డ్ as కాలాలజీ. సో ఇప్పుడు బ్యూటీ దేన్ని చూసి చెప్పాలి, ఫేస్ చూసి చెప్పాలి. ఓకేనా. ఫేస్ ఎంత క్యూట్గా ఉంది, ఎంత మంచిగా స్మైలీ ఫేస్ ఉంది, లేకపోతే కుళ్ళు ముఖం ఉందా, లేకపోతే స్మైలీ ఉందా ఫేస్లో, అట్లా స్మైల్ని బేస్ చేసుకొని బ్యూటీ చెప్పాలి. ఓకేనా. సో కాబట్టి అందుకే స్టడీ ఆఫ్ బ్యూటీ అన్నా కాలాలజీనే, ఫేస్ అన్నా కాలాలజీనే. ఓకే. ఇక 6 ప్యాక్ ఉంటేనో, ప్రభాస్ లాగా బాడీ ఉంటేనో, ఓకే, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా హెయిర్ స్టైల్ ఉంటేనో,
లేకపోతే ఇలియానా లాగా ఫిగర్ ఉంటేనో అట్లా చెప్పకూడదంట. యాజ్ పర్ సైన్స్ ఫేస్ చూసి చెప్పాలంట. ఓకేనా? సో కాబట్టి స్టడీ ఆఫ్ బ్యూటీ ఈజ్ కాల్డ్ కాలాలజీ అని పిలుస్తారు. సో మరి స్టడీ ఆఫ్ బోన్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ దానికి బి, సెకండ్ ఏ, బిఏ, డిసి కదా, బిఏడిసి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. జనరల్ సైన్స్ కోర్స్ అవైలబుల్ ఉందండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది మీకు. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఉంది. వాట్సాప్లో జాయిన్ అయిపోండి. అండ్ ఎవ్రీడే పీడిఎఫ్స్ అనేవి నేను వాట్సాప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, నా సజెషన్ ఏంటి అని అంటే ఎవ్రీడే నేను ఏ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తానో నేను ఆల్మోస్ట్ గెస్ చేస్తాను. ఒక 100 క్వశ్చన్లు మీకు ఇచ్చానంటే 100కు 100 రాకపోవచ్చు, బట్ మినిమంలో మినిమం ఒక 65, 60, 65 అంటే ఆ రేషియో అంటున్నాను, నేను రేషియో అంటున్నాను. అలా మీకు ఎగ్జాక్ట్గా వస్తాయి. ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ అదే చెప్పారు. సేమ్ క్వశ్చన్ ఫ్రేమింగ్, ఈవెన్ ఆప్షన్స్తో సహా అవే వచ్చాయంట. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇట్లా. అంటే అదేదో నాకు తెలుస్తుందనే అట్లా కాదు, నేను అన్ని ఎగ్జామ్స్ రెఫర్ చేస్తూ ఉంటా కదా, రెఫర్ చేస్తూ ఉంటా క్వశ్చన్ పేపర్స్. కాబట్టి అంటే ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడని ఒక ఐడియా ఉంటుందన్నమాట. మీరు క్వశ్చన్ పేపర్స్ రీసెర్చ్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. మీరు చేయకపోతే నేను చేస్తున్నాను కదా. సో కాబట్టి ఐడియాతోనే నేను మీకు చెప్తాను క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, ఎస్ ఎస్. మొన్న డిఎస్సిలో వచ్చాయంట చూడండి, మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్గా మొన్న ఏదో ఎగ్జామ్లో వచ్చింది. సేమ్ క్వశ్చన్. నేను ఇది ఎప్పుడో ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ. సేమ్ క్వశ్చన్ వచ్చింది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. స్కాబీస్ ఈజ్ ఎ కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇన్ యంగ్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో సాధారణంగా చర్మానికి సోకే వ్యాధి గజ్జి. ఇట్ ఈస్ కాస్డ్ బై ద ఇచ్మైట్ సార్కోప్టిస్ స్క్రాబిస్ విచ్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా. ఇది ఇచ్మైట్ అంటే సార్కోప్టిస్ స్క్రాబిస్ అనే ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన కీటకం వల్ల వస్తుంది. అండ్ ఇచ్మైట్ రిజంబుల్స్ ఎ స్పైడర్. ఇచ్మైట్ సాలిడ్ను పోలి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వై సంధ్య లాఫింగ్? బయాలజీ సపరేటు, ఎన్విరాన్మెంట్ సపరేట్ కాదు స్వాతి. ఆర్ఆర్బి జేఈ వాళ్ళకి బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపిచ్చేస్తున్నాను. ఓకేనా? ఆర్ఆర్బి జేఈ ప్లస్ ఎన్విరాన్మెంట్కి కలిపిస్తున్నాను. యాక్చువల్లీ ఆల్రెడీ మీకు బైలింగ్వల్ కోర్స్ ఒకటి యాప్లో ఉంది. అవేంటంటే జూమ్ క్లాసెస్ అండి. ఇదివరకు నేను లైవ్ క్లాసెస్ చెప్పాను యాక్చువల్లీ. అంటే స్టూడెంట్స్తో జరిగిన ఇంటరాక్షన్ అవన్నీ కూడా అందులో ఉంటాయి. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవన్నీ ఉంటాయి. సో మేబీ మీకు జూమ్ నా స్క్రీన్ అనేది నా ఫేస్ మాత్రమే కింద కనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నాను అది మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ అండి. మీకు అలాంటి కంటెంట్ ఇంకెక్కడా దొరకదు మీకు. ఓకేనా? స్క్రీన్ చాలా క్లియర్గా ఉంటుంది. బైలింగ్వల్ కోర్స్ ఒకటి ఉంది తెలుగు మీడియంది, ఎక్స్క్లూజివ్లీ తెలుగు మీడియంది ఈరోజు అప్లోడ్ చేస్తాను నేను. ఆల్రెడీ బైలింగ్వల్ ఉంది. అరే జూమ్ క్లాసెస్ కదా అని అలా ఆలోచించకండి. చాలా మంచి కంటెంట్ ఉంది అందులో. ఆ కంటెంట్ మీకు ఇంకెక్కడా దొరకదు. ఓకేనా? జస్ట్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి క్లాసెస్ అన్ని వీడియోస్ విని మీరు నోట్బుక్ కన్నా తయారు చేసుకుంటే మీకు అందులోనే క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడ బయటికి అసలు పోదు. ఎందుకంటే అది అకాడమిక్ టెక్స్ట్ బుక్ కదా. అది టెక్స్ట్ బుక్స్ దాటి ఎట్లా ఇస్తాడు క్వశ్చన్స్? ఇవ్వడు కదా. సో కాబట్టి ఫాలో అవ్వండి అది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, స్కాబీస్ ఈజ్ ఎ కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇన్ యంగ్ చిల్డ్రన్. స్కాబీస్ అంటే ఏంటంటే గజ్జి తెలుసా? ఇలా ఇచ్చింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, బాగా ఇచ్చింగ్ వస్తే దురద వస్తే ఇట్లా గోకుతా ఉన్నాం అనుకో, ఏంట్రా గజ్జి వచ్చిందా ఏంటి అలా గోకుతున్నావు అని అంటారు కదా. అంత విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది అది. ఓకే, అండ్ ఇట్స్ లైక్ వెరీ అది ఎట్లా అంటే స్కిన్ ఇన్ఫెక్షన్, మామూలు ఇన్ఫెక్షన్ కూడా కాదు. స్కిన్ మీద ఉండే అవుటర్ లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది, విపరీతంగా ఇచ్చింగ్ వస్తూనే ఉంటుంది. అదొక బాగా అలర్జీ టైప్ అనమాట. అలాంటి ఒక డిసీజ్ మనకేంటంటే స్కాబీస్ అనేది. ఈ స్కాబీస్ అనే డిసీజ్ దేనివల్ల వస్తుందంటే చాలామంది ఎగ్జామ్లో ఫంగస్ వల్ల వస్తుంది అని చెప్తారు. స్కాబీస్ అనేది ఫంగస్ వల్ల రాదండి. స్కాబీస్ అనేది అసలు మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చే డిసీజే కాదు. మరి స్కాబీస్ దేనివల్ల వస్తుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, దాన్నే ఇచ్మైట్ అంటారు. ఇచ్మైట్ అంటే సార్కోప్టిస్ స్క్రాబిస్ అనేసి పిలుస్తారు. దాని పేరేంది?
సార్కాప్టిస్ స్క్రాబిస్ అంటారు. ఈ సార్కాప్టిస్ స్క్రాబిస్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించింది. ఆర్థ్రోపోడా వర్గం అంటే ఏందమ్మా? ఆర్థ్రాలజీ అంటే జాయింట్ అన్నారా? ఆర్థ్రో అంటే జాయింటే కదా, పోడా అంటే లెగ్స్. అంటే జాయింటెడ్ లెగ్ ఉండే యానిమల్స్ అన్నీ ఏంటివి? ఇన్సెక్ట్సే కదా, కీటకాలు. కాబట్టి ఇది కూడా ఒక కీటకం. దీనికి ఇట్లా జాయింట్ లెగ్స్ ఉంటాయి, ఇలాగ జాయింట్ లెగ్స్ ఉంటాయి. చూడ్డానికి ఇలా ఉంటుంది చూడండి. సో దీన్నే ఇచ్ మైట్ అంటారు. ఇచ్ మైట్ వల్ల మనకు స్కాబిస్ వస్తే ఏం చేస్తారు? ఇచ్ గార్డ్ రాసుకోండి అని అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నారా లేదా? ఇచ్ గార్డ్ అని. ఆ ఇచ్ గార్డ్ ఇచ్చిండేది ఇచ్ మైట్కే, అంటే గజ్జికి అనమాట. ఈ సార్కాప్టిస్ స్కాబిస్ అనేది ఒక ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినటువంటి ఒక కీటకం. దీని ద్వారా స్కాబిస్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే. అండ్ ఇచ్ మైట్ రిసెంబుల్స్ ఏ స్పైడర్. ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే సాలెపురుగు లాగా ఉంటుందండి. చూడ్డానికి స్పైడర్ లేదా సాలెపురుగు. స్పైడర్ కూడా ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించిందే, ఇచ్ మైట్ కూడా ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించిందే. కాబట్టి సో ఓన్లీ 1, 2, 3 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను చెప్పలేనండి. టు బీ ఫ్రాంక్, ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను చెప్పి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ముందు. అంటే నేను అందులో అప్డేట్స్ కూడా ఏం అవ్వలేదు, ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు ఓన్లీ బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ మీకు మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మ్యాచ్ అవ్వకపోతే, అంటే అంత సరిగా చెప్పకపోతే మళ్ళీ ఏమవుతుంది, మీకే మంచిగా ఉండదు కదా. సో అందుకే నేను టచ్ చేయట్లేదు. ఓకే, లేకపోతే చెప్పేసేదాన్ని, అందుకే టచ్ చేస్తలేను. యాక్చువల్లీ నేను ఎంఎస్సి కెమిస్ట్రీనే, నేను కెమిస్ట్రీ చెప్పగలను. ఐ హ్యావ్ డన్ మై ఎంఎస్సి కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ అదన్నా పాస్ అయినారా అని అడగమాకండి, ఏదో అయ్యాను అలా. నెక్స్ట్, విచ్ విటమిన్ ఎక్స్క్రీటెడ్ డైలీ? క్రింది వారిలో రోజు ఏ విటమిన్ విసర్జింపబడుతుంది? విటమిన్ కే, విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ సి. సో మీకు జనరల్ సైన్స్ ఫుల్ ప్యాక్ కావాలి అని అంటే నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో వేరే సర్వ్ అప్లోడ్ చేస్తా, కాకపోతే నేనైతే చెప్పను. ఓకే, అట్లా ఏది చెప్పినా సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ కదా. తులసి లైవ్ బ్యాచ్ మేబీ ఇంకా స్టార్ట్ అవ్వదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే లైక్ ఏంటంటే మీకు నేను అప్డేట్ ఇస్తాను. అంటే లైవ్ బ్యాచ్ అంటే జూమ్ సెషన్స్ అవి చేయను, డైరెక్ట్ యాప్లో లైవ్ పెట్టేస్తాను. ఈసారి మనకి యాప్ ఉంది కదా, సో యాప్లో లైవ్ షెడ్యూల్ చేసి మీకు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని లైవ్లో డిస్కస్ చేద్దాం. సంధ్య ఆల్సో ఎంఎస్సి కెమిస్ట్రీ. నైస్ సంధ్య. థ్యాంక్ యూ. శాంతి ఎంఎస్సి బాట్నీ, వెరీ గుడ్. అయితే శాంతి దగ్గర బాట్నీ టాపిక్ చెప్పిస్తా మీకు. ఓకేనా? ఓకేనా శాంతి, బాట్నీ టాపిక్ చెప్పేస్తావా? చెప్పేస్తుంది. ఎస్, డైలీ ఎక్స్క్రీట్ అయ్యే విటమిన్ ఏది అంటే డైలీ ఎక్స్క్రీట్ అయ్యే విటమిన్ వచ్చి విటమిన్ సి అవుతుందండి. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? విసర్జన. డైలీ మనం ఎక్కువగా విసర్జించేది ఏంటి? యూరిన్ కదా. యూరిన్ లేదా మూత్రం బాగా విసర్జిస్తాం. బాగా అంటే డిపెండ్స్ ఆన్ ఇంటేక్ ఆఫ్ వాటర్. ఓకే, మనం ఎంత వాటర్ని ఇంటేక్ చేస్తే అంత యూరిన్ అనేది మనం ఎక్స్క్రీట్ చేస్తాం. అయితే ఇక్కడ యూరిన్లో ఎక్స్క్రీట్ చేస్తున్నాము అంటే వాటర్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ని మాత్రమే కదా మనం యూరిన్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తాం. ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ విటమిన్, డి విటమిన్, ఏడిఈ కే, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమున్నాయి? బి కాంప్లెక్స్ విటమిన్, సి విటమిన్, ఇవి రెండు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకేనా? అయితే ఈ రెండు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే వాటర్లో ఇవి రెండు డైల్యూట్ అవుతాయి. వాటర్లో డైల్యూట్ అయిపోతాయి కాబట్టి వీ కెన్ ఎక్స్క్రీట్ త్రూ యూరిన్ వెరీ ఈజీలీ. అయితే నేను ఇక్కడ బి వేరే ఇచ్చిన, సి వేరే ఇచ్చిన, మరి రెండు వాటర్ సాల్యుబులే కదా, మరి రెండిట్లో మేము ఏది చూస్ చేసుకోవాలి అని అంటే బితో కంపేర్ చేస్తే సిని మనం ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాం. ఎందుకంటే సి మేజర్ ఫంక్షన్ ఏంటి? ఇట్ మెయింటైన్స్ ద వాటర్. ఓకే, మన బాడీలో వాటర్ని మెయింటైన్ చేస్తుంది. అంటే బాడీని హైడ్రేటెడ్ మోడ్లో ఉంచుతుంది. డీహైడ్రేట్ మోడ్ నుంచి హైడ్రేటెడ్ మోడ్కి. హైడ్రేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీలో
సమ్మర్లో ఎండకి బాగా తిరుగుతారు, అటు ఇటు బాగా తిరిగి లేదా వామిటింగ్స్, మోషన్స్ లేదా వాటర్ తక్కువ తీసుకోవడం, ఇలాంటి కొన్ని డ్యూ టు సమ్ XYZ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. బాగా డీహైడ్రేట్ అయిపోతే ఏమవుతుంది, వెంటనే చక్కర వచ్చి కింద తిరిగి ఇలా 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 కళ్ళు తిరిగి కింద పడతారు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, పడే ముందు సిమ్టమ్స్ మనకు తెలుస్తాయా లేదా, పక్కన సోడా బండి ఎక్కడైతే ఉంటుందో అడిగి పోయి అన్న ఒక లెమన్ సోడా ఇవ్వు అని అంటాం. లెమన్ సోడా ఇస్తే లెమన్ సోడా తాగొచ్చు కదా, ఆడు మళ్ళీ నీకు ఆప్షన్లు ఇస్తాడు, భయ్యా స్వీటా సాల్టా, లేకపోతే విత్ సోడానా వితౌట్ సోడానా అని అడుగుతాడు. సో కొంతమంది సోడా అంటే ఇష్టం ఉన్నోళ్ళు విత్ సోడా అంటారు, లేదా పులుపు కొంతమందికి ఇష్టం ఉండదు, లెమన్ పుల్లగా ఉంటుంది కదా అందుకని స్వీట్ కూడా యాడ్ చేయబయ్యా అని అంటావు. అంటే టేస్ట్ కోసం స్వీట్ అండ్ నీ ఇంట్రెస్ట్ బట్టి సోడా కూడా యాడ్ చేస్తావు, చేసి తాగేస్తావు, అమ్మయ్య బాడీ డీహైడ్రేషన్ నుంచి తప్పిపోయింది అని అనుకుంటావు. సో ఆ కథలన్నీ అక్కడ పడకూడదండి. బాడీ డీహైడ్రేషన్ నుంచి తప్పించాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకు pH స్కేల్ ఉందా, pH స్కేల్లో 7 వరకు మనకి ఏముంటాయి, 7 వరకు మనకు యాసిడ్స్ ఉంటాయి, 7 నుంచి 14 వరకు ఏముంటాయి, బేసెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 7 ఏంటి, న్యూట్రల్ స్టేట్, అంటే అది యాసిడ్ కాదు బేసు కాదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో నువ్వు యాసిడ్ వేసావు, అలాగే బేస్ కూడా వేసావు, యాసిడ్ బేసు రెండు ఒకదానిలో ఒకటి కలిసి మర్జ్ అయిపోయింది అనుకో, నీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ తీసుకొచ్చి pH స్కేల్ మీద యాడ్ చేస్తే రీడింగ్ 7 వస్తుంది, వాటినే సాల్ట్స్ అంటారు. ఓకేనా, అంటే యాసిడ్ బేసు రెండు ఒకదానిలో ఒకటి మర్జ్ అయిపోతే అది సాల్ట్. అలా కాకుండా యాసిడ్ లేయరు సపరేట్, బేస్ లేయరు సపరేట్గా ఉంటే యాసిడ్ వేరు బేస్ వేరు. ఓకే, ఇప్పుడు మన బాడీ అసిడిటీ స్టేట్లో ఉన్న బేస్ స్టేట్లో ఉన్న ఎక్కువగా బేస్ ఉంటేనే డీహైడ్రేషన్ అనిపిస్తుంది. సో దాన్ని ఏం చేయాలి, న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేయాలంటే యాసిడ్ బేస్ రెండు కలిపి తాగాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్లో, లెమన్ జ్యూస్ అనేది యాసిడా బేసా, లెమన్ జ్యూస్, లెమన్ రసం, నిమ్మరసం అనేది యాసిడ్, pH 2.2 ఉంటుంది. నిమ్మరసం యొక్క pH 2.2 అంటే ప్యూర్ యాసిడ్. అంటే లెమన్ జ్యూస్ వేసి అందులో ఒక స్పూను సాల్ట్ వేయాలి, NaCl. సో సోడియం క్లోరైడ్ లేదా సాల్ట్ అనేది బేస్ కదా, ఇప్పుడు లెమన్ జ్యూస్లో సాల్ట్ కరిగిపోతుందా లేదా, కరిగిపోతుంది. ఆ కరిగిపోయిందే ఆ సొల్యూషన్నే నువ్వు సాల్ట్ అంటావు. ఈ సాల్ట్ తాగితే నీ బాడీ డీహైడ్రేషన్ నుంచి బయటపడుతుంది. ఓకేనా, అట్లా తాగాలి. అంటే ఒక గ్లాస్ లెమన్, దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి తాగేస్తే డీహైడ్రేషన్ నుంచి హైడ్రేటెడ్ మోడ్లోకి వచ్చేస్తావు. అందులో మళ్ళీ సోడా కలిపితే ఏమవుతుంది, అసిడిటీ వస్తుంది, స్వీట్ కలిపితే ఏమవుతుంది, డైల్యూట్ అయిపోతుంది అది మళ్ళీ. ఓకే, కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇంకా నుంచి సోడా వాటర్ ఇలా తాగాలి అందరూ. ఎలా తాగాలి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అందులో ఒక లెమన్ జ్యూస్, ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని తాగేసేయాలి. అప్పుడు బాడీ హైడ్రేటెడ్ మోడ్లోకి వస్తుంది. అంటే సి విటమిన్ అనేది ఈ ఫంక్షన్ చేస్తుంది. అంటే ఎప్పుడు వాటర్ని మెయింటైన్ చేస్తూ ఆ వాటర్తోనే కలిసి ఉంటుంది ఇది ఎక్కువగా, అందుకనే ఇది డైల్యూట్ అయ్యి ఎక్కువగా సి విటమిన్ అనేది మనము యూరిన్ త్రూ డైలీ మనం బయటకు ఎక్స్క్రీట్ చేసేస్తాము. ఓకేనా, సో కే విటమిన్ అనేది చిన్నపిల్లల్లో లోపించిన విటమిన్ ఏది అని అడుగుతుంటారు మీకు, అప్పుడు కే విటమిన్ అని చెప్పాలి. సో చిన్నపిల్లల్లో కనిపించని విటమిన్, చిన్నపిల్లల్లో లేని విటమిన్. అలాగే నర్సింగ్ మదర్స్ అంటే బాలింతలు అంటారు కదా, ఆఫ్టర్ డెలివరీ ఆ ఉమెన్లో కూడా, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, డెలివరీ అయిన కొత్తలో చిన్నపిల్లలకి, ఇలా ముగ్గురికి కే విటమిన్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే కే విటమిన్ బ్లడ్ ఎక్కువ క్లాట్ చేస్తుంది. ఇప్పుడు మదర్ స్టమక్లో బేబీ ఉన్నప్పుడు బేబీకి ఫుడ్ న్యూట్రిషన్ ఎలా వెళ్తుంది, మదర్ బ్లడ్ త్రూనే వెళ్తుంది కదా. సో కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో మదర్ బాడీలో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది కొంచెం తగ్గి బ్లడ్ ఆల్వేస్ ఎక్కువ లిక్విడ్ స్టేట్లో ఉంచి బాగా సర్క్యులేట్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. ఓకేనా, అది కే విటమిన్. అండ్ కే విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏమని పిలుస్తాం, ఫిల్లోక్వినోన్ అంటారు. ఓకేనా, ఫిల్లోక్వినోన్. యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాం, యాంటీ కోయాగులెంట్ విటమిన్ అంటారు, యాంటీ హెమరేజియా విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. హెమరేజియా అనే డిసీజ్ రాకుండా చేస్తుంది, ఇది బ్లడ్ క్లాటింగ్ విటమిన్. ఇంకా బిలో టోటల్గా బి కాంప్లెక్స్ విటమిన్స్ 8 ఉన్నాయి, B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ రెటినాల్ అండ్ ఆల్సో యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా పిలుస్తారు ఏ విటమిన్ని. అండ్ సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ స్కర్వీ అండ్ ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తాం సి విటమిన్ని. యాంటీ స్లిమ్నెస్ విటమిన్ అని కూడా సి విటమిన్నే అంటాం. యాంటీ స్లిమ్నెస్ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతారండి. ఇటు సైడ్ ఏమో యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ ఏది, యాంటీ బ్యూటీ విటమిన్ ఏది, లేకపోతే యాంటీ రికెటిక్ విటమిన్ ఏది, యాంటీ స్కర్వీ విటమిన్ ఏది, స్లిమ్నెస్ విటమిన్ ఏది అని అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. స్లిమ్నెస్ విటమిన్ అంటే సి, యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అంటే ఏ, యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అంటే ఏ అన్నమాట. అలాగా యాంటీ క్యాన్సర్ విటమిన్స్ ఏవో తెలుసా, ACE. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ఏవంటే ACED, యాంటీ ఆక్సిడెంట్.
యాంటీ క్యాన్సర్ ఏసీఈ. ఓకే, ఎస్, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ హీట్ డెస్ట్రాయింగ్ విటమిన్? వేడి చేస్తే నశించిపోయే విటమిన్ ఏది? యాక్చువల్లీ ఒకప్పుడు స్టేట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మస్తు అడిగేవాళ్ళు. ఇక విటమిన్స్లో ఏ క్వశ్చన్ దొరకనట్టు ఏంట్రా ప్రతిసారి ఇదే అడుగుతున్నారు అని అనుకునేదాన్ని నేను, అంత ఎక్కువ అడిగేవాళ్ళు. అయితే మొన్న ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ హీట్ డెస్ట్రాయింగ్ విటమిన్? కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది అండ్ వాట్సాప్ లింక్ కూడా ఉంది. వాట్సాప్ లింక్ బేస్ చేసుకొని వాట్సాప్లో జాయిన్ అయిపోండి. మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా వాట్సాప్లో వస్తాయి. మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కొంచెం బీ కాన్సన్ట్రేట్, కొంచెం యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, యాక్టివ్గా క్లాస్ వినండి. అండ్ పీడిఎఫ్స్ నేను ఏవైతే సెండ్ చేస్తారో రేపు రాద్దాంలే, ఎల్లుండి రాద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇలాంటి కథలన్నీ పక్కన పెట్టేసి ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజే డేట్ వేయండి పక్కన. ఓకే, ఈరోజు ఎంత డేట్, సో డేట్ వేసి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒక నోట్బుక్లో రాసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు కొంతమంది ఏమంటారు తెలుసా, ఒక నెల తర్వాత ఫోన్ చేసి మేడం మీరు వాట్సాప్లో August 5th ఒక పీడిఎఫ్ పెట్టారు మేడం, అది ఒకసారి బెటరా ఇప్పుడు అని అడుగుతారు. రే, నెల తర్వాత ఫోన్ చేసి August 5th నేనేం పెట్టాను నాకెలా గుర్తుంటుంది? అలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి నాకు, అలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందుకే చెప్తున్నా ఏ రోజు ఆ రోజు రాసేసుకోమని. ఓకే, ఎస్. వేడి చేస్తే నశించిపోయే విటమిన్స్ ఏవి అని అంటే సి విటమిన్ అండ్ B9 విటమిన్, ఇవి రెండు. ఓకే, 1 and 2 వేడి చేస్తే నశించిపోయే విటమిన్స్ ఏవి అంటే సి విటమిన్, B9 విటమిన్, ఇవి రెండు వేడి చేస్తే నశించిపోయే విటమిన్స్ అనేసి పిలుస్తారు. అంటే హీట్ డెస్ట్రాయింగ్ విటమిన్స్. వీటిని తీసుకోవాలి అని అంటే డైరెక్ట్గా తీసుకోవాలి. మనం వీటిని ఏం చేయాలి, హీట్ చేసి తీసుకోకూడదు అనమాట, వీటిని హీట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ సి విటమిన్ బెస్ట్ సోర్స్ ఏంటి, లెమన్స్. సి విటమిన్ ఎందులో ఎక్కువగా ఉంటుంది, ఆల్ సిట్రస్ ఫ్రూట్ అంటే లెమన్, గువా అంటే జామకాయ, తర్వాత టొమాటో, తర్వాత టామరెండ్ అంటే చింతపండు, ఆమ్లా అనేది ప్రపంచంలోనే సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏది అని అంటే ఆమ్లాని మనము ఇండియన్ గూస్బెర్రీ అంటాము, ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని కూడా అంటారు. మొన్నే మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగారు, ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని ఎవరిని అంటారు అంటే ఇండియన్ హెర్బల్ డాక్టర్ అనేసి ఆమ్లాని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, మ్యాంగో ఉందా, మ్యాంగో ఎగ్జాంపుల్ చెప్తున్నా. మ్యాంగో అనేది పచ్చిగా ఉన్నప్పుడు ఏ టేస్ట్లో ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చూడంగానే అని అంటాం. పుల్లగా ఉంటుంది కదా. అయితే ఎందుకు ఆ సోర్ టేస్ట్కి రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ సి విటమిన్. ఓకేనా. అదే పచ్చి మామిడి పండు తింటే చాలా పుల్లగా ఉంటుంది. అదే నువ్వు కర్రీలోది తిన్నావు అనుకో, కర్రీ చేస్తారా లేదా మ్యాంగో వేసి, మామిడికాయ పప్పు, మామిడికాయ ఏదో కర్రీస్ చేస్తూ ఉంటారు, ఆ కర్రీలో మ్యాంగో తిన్నావు అనుకో సోర్నెస్ అనేది తగ్గుతుంది కొంచెం. ఎందుకు తగ్గిపోతుంది అంటే హీట్ చేస్తే సి విటమిన్ డెస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి పులుపు తగ్గిపోతుంది. అలాగే చింతపండు, పచ్చి చింతకాయ తింటే చాలా పుల్లగా ఉంటుంది, కర్రీలోది తింటే సమ్వాట్ ఓకే తినేయచ్చు మనం. అలాగే టొమాటోస్, పచ్చి టొమాటో చాలా పుల్లగా ఉంటుంది, కర్రీలో టొమాటో పుల్లగా ఏమి ఉండదు. అలాగని స్వీట్ వచ్చేది, పులుపు అయితే పోతుంది, ఎందుకంటే సి విటమిన్ డెస్ట్రాయ్ అవుతుంది కాబట్టి. అలాగా వేడి చేస్తే నశించిపోయే విటమిన్ ఏది అని అంటే మనకు సి విటమిన్. ఇప్పుడు వచ్చిన టమాటాస్ అన్నీ కూడా తీయగా ఉంటున్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ అమ్మా, ఇదంతా కూడా జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్. ఇప్పుడు మనం తినేవి పొడవుగా ఉండే వంకాయలు, తర్వాత క్యాప్సికమ్లు, సొరకాయలు, తర్వాత బ్రింజాల్స్ ఏవో రకరకాలుగా వచ్చేసినాయి. ఇప్పుడు బ్రింజాల్స్ మామూలుగా నాటి బ్రింజాలు ఎలా ఉంటాయి, చారలు ఉండి ఇలా బ్రింజాలు ఉంటుంది, పొడవుగా ఉండేవి, నల్లగా చిన్నగా ఉండేటివి, పెద్ద సైజులో టొమాటాస్ ఉండేవి, తీయని టొమాటాస్. ఇదంతా హైబ్రిడ్, ఇదంతా కూడా న్యాచురల్ కాదు. హైబ్రిడ్ అంటే మనకు కావలసినట్టు మనం సృష్టించుకోవడం. ఓకే, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ఆబ్వియస్లీ అసిడిటీ పులుపుగానే ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి సి విటమిన్ నశించిపోతుంది. అలాగే B9 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ కూడా హీట్ చేస్తే డెస్ట్రాయ్ అవుతుంది. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఆస్కార్బిక్ యాసిడ్. దీన్నే యాంటీ స్కర్వీ విటమిన్ అనొచ్చు, స్లిమ్నెస్ విటమిన్ అని కూడా అనొచ్చు. స్లిమ్నెస్ విటమిన్ అని ఎందుకంటారు తెలుసా, బాడీలో కొలెస్ట్రాల్ని డైజెస్ట్ చేస్తుందంట ఇది.
ఓకే, అంటే కొలెస్ట్రాల్ ఫుడ్ తినంగానే ఇప్పుడు బిర్యానీ తింటారు కదా, బిర్యానీ తినేసిన వెంటనే ఏం చేయాలి మనం, ఏం చేస్తారు మీరు, ఏం తాగుతారు, థమ్స్అప్ భయ ఒక థమ్స్అప్ అంటారు, లేదా ఒక పెప్సీ అంటారు, లేకపోతే మౌంటైన్ డ్యూ అంటారు. ఓకే, ఇవన్నీ తాగేస్తారు కదా. సో బిర్యానీ ఒక గ్యాస్, బిర్యానీ ఒక కొలెస్ట్రాల్, అందులో మళ్ళీ థమ్స్అప్ పెప్సీ అదంతా యాసిడ్. ఇప్పుడు బాటిల్కి మూత ఓపెన్ చేయగానే బుస్ అని పొగ వస్తుంది చూసారా, అదంతా యాసిడ్, కార్బోనిక్ యాసిడ్. సో కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువగా అలవాటు ఉన్నోళ్ళు ప్లీజ్ అవాయిడ్ దట్ కూల్ డ్రింక్స్. ఓకే, సో అవి మనకి ఇప్పుడు ఆల్కహాల్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అంటారు కదా. సో ఈవెన్ మనకి కూల్ డ్రింక్స్ ఈజ్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్, అంత మంచిది కాదు అవన్నీ కూడా. ఓకే, కాబట్టి లెమన్ వాటర్ తాగాలి. లెమన్ వాటర్ తాగితే ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని స్లిమ్నెస్ విటమిన్ అనేసి మనం పిలుస్తున్నాము. ఓకేనా, అలాగా. ఇంకా కే విటమిన్ ఫిల్లోక్వినోన్ అంటాం. B6 వచ్చేసి పైరిడాక్సిన్, B6 విటమిన్ వచ్చేసి పైరిడాక్సిన్ అని పిలుస్తాం. సో పైరిడాక్సిన్ అని పిలుస్తాం. అండ్ B6 విటమిన్ని యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎనీమియా అనే డిసీజ్ని రాకుండా చేస్తుంది కాబట్టి యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా పిలుస్తారు అనమాట. విటమిన్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు విటమిన్స్ మీద క్వశ్చన్ లేకపోతే క్వశ్చన్ పేపరే ఉండదు. అది నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా తీసుకో. బయాలజీ నుంచి ఒకటే క్వశ్చన్ వచ్చింది మేడం అంటే 90% ఆ ఒక్క క్వశ్చన్ కూడా విటమిన్ మీద ఇవ్వడానికే ట్రై చేస్తాడు, లేదా డిసీజెస్కి పోతాడు. ఓకే, ఇవి రెండు. మొన్న డిఎస్సి ఎగ్జామ్లో కూడా విటమిన్స్ మీద క్వశ్చన్స్ వచ్చిండ్లా, ఓ 3-4 వచ్చినాయంట, ఒకటి కూడా కాదు. ఓకే, డిఎస్సిలో కూడా మొన్న విటమిన్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి మీకు కూడా విటమిన్స్ అనేవి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్. విటమిన్స్ కాన్సెప్ట్ పక్కా చదువుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే విటమిన్స్ని చదివేటప్పుడు 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదవాలి. ఇప్పుడు ఏ విటమిన్ అనుకోండి, ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏ విటమిన్, రెటినాల్ యాంటిగ్జరాప్థాల్మియా విటమిన్. సోర్సెస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు అబ్టైన్ దట్ పర్టికులర్ ఏ విటమిన్, ఏ విటమిన్ మనం ఎక్కడి నుంచి గెయిన్ చేస్తాం. తర్వాత ఫంక్షన్. ఓకే, సో ఇఫ్ విల్ టేక్ ద ఏ విటమిన్, సో వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఇట్ విల్ బి పర్ఫార్మ్స్ ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్ డెఫిషియన్సీ, ఇఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ వాట్ విల్ హ్యాపెన్. విటమిన్ ఏ తగ్గిపోతే ఏమవుతుంది, విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి, సోర్సెస్ అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి తీసుకుంటాం, ఫంక్షన్ ఒకవేళ అది బాడీలోకి వెళ్తే ఏం చేసిద్ది, నేను ఎందుకు తీసుకోవాలా అని కొంతమంది క్వశ్చన్ ఉంటుంది. ఏ విటమిన్ ఏంటి ఇప్పుడు తింటే ఏంటి, ఏం చేసిద్ది అది, అదే ఈ ఫంక్షన్. డెఫిషియన్సీ తగ్గిపోతే, ఏ విటమిన్ తగ్గిపోతే ఏమైద్ది నాకు అంటే ఏమైద్దో ఇక్కడ చెప్తారు, నిక్టోలోపియా వచ్చిద్ది, గ్జిరాప్థాల్మియా డిసీజ్ కూడా వస్తుంది, గ్జిరాప్థాల్మియా నిక్టోలోపియా వస్తాయి. ఈ 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్క విటమిన్కి ఈ 4 కవర్ చేయాలి మీరు. సైంటిఫిక్ నేమ్, సోర్సెస్, ఫంక్షన్, డెఫిషియన్సీ. మీకు ఇటు పక్క విటమిన్స్ ఇచ్చేసి ఇటు పక్క డిసీజెస్ ఇచ్చేసి మ్యాచ్ చేయి అంటాడు, లేదా ఇటు పక్క విటమిన్స్ ఇచ్చి ఇటు పక్క సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయి అంటాడు, లేదా ఇటు పక్క విటమిన్స్ ఇచ్చి ఇటు పక్క ఫుడ్ సోర్సెస్ ఇచ్చేసి మ్యాచ్ చేయి అంటాడు, ఇటు పక్క విటమిన్ ఇచ్చి ఇటు పక్క దాని ఫంక్షన్ ఇచ్చి మ్యాచ్ చేసుకో అంటాడు. ఓకే, సో అట్లా ఎట్లయినా సరే మనకు క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి విటమిన్స్ ప్రతి ఒక్క విటమిన్ మీద ఈ 4 కాన్సెప్ట్స్ పక్కా చదువుకోవాలి. నేను మీకు చాలా డీప్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కంటెంట్ వీడియోస్లో ఆల్రెడీ విన్న వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది ఎలా చదవాలి ఏంటి అనేసి. సో కాబట్టి అలాగే ఫాలో అయిపోండి. ఓకే, బయాలజీ చాలా ఈజీ యాక్చువల్లీ. నెక్స్ట్ శరణ్, సిరి శరణ్, థ్యాంక్ యూ శరణ్. బయట పడేస్తా, అందరినీ తీసుకొచ్చి బయట పడేస్తా. ఓకే, ఎస్, బిర్యానీకి థమ్స్అప్ బాగుంటుందా, అద్దె వద్దనేది. ఓకేనా, అదేమో చెప్తారు కదా, మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందంట, చెడు ఎప్పుడు బాగా అట్రాక్టివ్ ఉంటుందంట. ఓకే, అలానే ఉంటుంది. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ద మౌత్ ఇస్, నోరు పని ఏమి, మిక్సింగ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ విత్ సలైవా, లాలాజలంతో ఘన ఆహారాలు కలపడం, అబ్జార్బ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ఫుడ్, లాలాజలంతో ఘన ఆహారాలు కలపడం, ఎక్స్క్రీట్ వేస్ట్, వ్యర్థాలను విసర్జించడం, టేస్ట్ ద ఫుడ్ వి ఈట్, తినేటప్పుడు ఆహారం రుచి తెలపడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? శేషుబాబు, బ్యాక్టీరియల్ డిసీజెస్కి షార్ట్ కట్ తయారు చేశాను, వైరల్ డిసీజెస్కి ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలేదు. చాలా ఉన్నాయి వైరల్ డిసీజెస్, ట్రై చేశా బట్ అవ్వలా.
వెరీ గుడ్ దేవి, థ్యాంక్ యూ. లెమన్ జ్యూస్ తాగాలి. కూల్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది, మంచిది కాదు. ఇంకో విషయం ఎంత తెలుసా, కూల్ డ్రింక్స్ ప్లాస్టిక్ బాటిల్స్లో స్టోర్ చేస్తారు కదా, ప్లాస్టిక్ క్యాన్సర్ టాక్సిన్స్ అండి. వీ షుడ్ అవాయిడ్ దట్. మొన్నే కదా WHO చెప్పింది, ప్లాస్టిక్లో ఎక్కువగా ఫుడ్ని స్టోర్ చేసుకోకండి. ఈవెన్ ఇంట్లో కూడా ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చి ప్లాస్టిక్ డబ్బాలలో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఆ రేడియేషన్స్కి ప్లాస్టిక్ సమ్వాట్ మెల్ట్ అవుతుంది, అదంతా ఫుడ్లోకి ఆ టాక్సిన్స్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి. స్టీల్, రాగి ఇవే యూజ్ చేయాలి. నాన్ స్టిక్ పాత్రలు కూడా వాడకండి స్టైల్కి పోయి. ఈ రిచ్ పీపుల్ ఉన్నారు కదా, ఈ రిచ్ పీపుల్ అంతా వీటిని అలవాటు చేశారు. నాన్ స్టిక్ ప్యాన్స్ మాడిపోకూడదు కింద అని చెప్పేసి నాన్ స్టిక్ కిచెన్లో కర్రీస్ వండుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ అసలు ఒకప్పుడు మట్టి కుండలు వాడేవారు తెలుసా, అవి ఇప్పుడు కూడా దొరుకుతాయి మట్టి కుండలు. సో కాబట్టి కొంచెం హెల్తీగా, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ బాగా పొల్యూట్ అయిపోయింది, లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి కొంచెం హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇవన్నీ అలవాటు చేయమాకండి. చిన్నపిల్లలకి టాయ్స్ ఇస్తారు, ప్లాస్టిక్తోనే చేస్తారు. అవి వాళ్ళు ఇవ్వగానే ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, ప్రతిదీ నోట్లోనే పెట్టుకుంటారు. ఆ టాక్సిన్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్, మౌత్ ఫంక్షన్ ఏంటి? మిక్సింగ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ విత్ సలైవా. లాలాజలంతో ఘన ఆహారాలు కలపడం, అంతే కదా. మౌత్లోనే సలైవా ఉంటుంది కదా. యాక్చువల్లీ మౌత్లో 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి మనకు. ఓకే, 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. ఏంటా 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అంటే, వన్ ఈజ్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్. ఓకేనా, వన్ ఈజ్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అని పిలుస్తాం. ఓకేనా, సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అని పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ పెరోటిడ్ గ్లాండ్స్ అనేసి పిలుస్తాం. ఏమంటాం? పెరోటిడ్ గ్లాండ్స్ అని పిలుస్తాం. తెలుగులో అదో జంబికా గ్రంథులు, అదో జిహ్వికా గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు, ఈ 3 గ్రంథులు కలిసి రోజుకి 1 నుంచి 1.5 లీటర్ల సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. సో ఎవ్రీవన్ థింక్ లైక్ సలైవా ఈజ్ వేస్ట్ సబ్స్టాన్స్, ఈజీలీ వీ కెన్ స్పిట్ అవుట్. But saliva is not a waste substance. Saliva is a very useful substance. Why? Because saliva contains salivary enzyme such as amylase. Okay, amylase అని ఒక ఎంజైమ్ ఉంటుంది దీంట్లో. ఏం ఎంజైమ్ ఉంటుంది? అమైలేజ్. తెలుగులో రాస్తున్నా చూడండి, మళ్ళీ తెలుగు మీడియం వల్ల హట్ అవుతున్నారు నా మీద. అమైలేజ్ లేదా టైలిన్ అనే ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంది. అమైలేజ్ లేదా టైలిన్ అనే ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ సలైవాలో ఉంటుంది. అయితే ఈ ఎంజైమ్ ఉంటే మాకేంది అని అంటే మీకేదో ఉంది. ఏముంది అది? అమైలేజ్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఏం డైజెస్ట్ చేస్తుంది? కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మనకు కార్బోహైడ్రేట్స్ మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలీసాక్రైడ్ 3 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? సో ఏది తిన్నా అమైలేజ్ ఎంజైమే దాన్ని డైజెస్ట్ చేయాలి. ఒకవేళ అమైలేజ్ ఎంజైమ్ లేదు అంటే నీకు కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కాదు. ఓకే, కాబట్టి సలైవాని ఏం చేయాలి? సో వీ షుడ్ స్వాలో ద సలైవా. మింగేసేయాలి, ఉమ్మేయకూడదు. ఓకేనా, సలైవాని మింగాలి. ఓకే, సో కాబట్టి సలైవానే మింగాలి. కొంతమంది మొన్న ఏదో ఇట్లనే ఒకరిని అడిగితే పాన్పరాగ్ నమిలి మింగేస్తున్నాడు. అదేంటి మింగుతున్నావు అంటే, మీరే కదా మింగమన్నారు అంటే, అరే నేను మింగమన్నది సలైవా, పాన్పరాగ్ కాదు. తాంబూలం వేసుకొని పాన్పరాగ్లు వేసుకొని ఇంకా ఏదో ఇక్కడ పెట్టుకొని నములుతూ ఉంటారు, అంతా మాస్. ఓకే, అవన్నీ చేయమాకండి. అదంతా కూడా ఏంటంటే డ్రగ్స్. అవన్నీ కూడా డ్రగ్స్ కంటే ఇంకా డేంజర్ అవన్నీ కూడా. అలాంటివన్నీ మింగమాకండి, క్యాన్సర్ వస్తుంది. థ్రోట్ క్యాన్సర్ వచ్చేసి పోతారు పైకి. సో కాబట్టి ఇలాంటి హ్యాబిట్స్, స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. అంటే స్మోకింగ్ అంటే టొబాకో, నికోటిన్ ప్రోడక్ట్సే కదా వాటిల్లో ఉండేది. వీటిల్లో కూడా అవే ఉంటాయి. అవన్నీ క్యాన్సర్ కారకాలు అనమాట. తర్వాత ముఖేష్ ఎక్స్పైర్ అయిపోయి ఇంకా మనం పోవాలి యాడ్కి. ముఖేష్ అన్న 2 గాజులతో సరిపెట్టుకున్నాడు, మనం 4 గాజులు 4 చైన్లు కూడా అమ్మేయాలి. అమ్మినా కూడా ట్రీట్మెంట్ దొరకదు అక్కడ. సో కాబట్టి బీ కేర్ఫుల్. సలైవాని మనం మింగాలి. సలైవాని మింగితే అమైలేజ్ అనేది లోపలికి వెళ్ళి కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ అమైలేజ్ ఎంజైమ్ సలైవాలో ఉంటుంది. సలైవాతో ఫుడ్ మిక్సప్ అయితే గనక దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే, బోలస్ అనేసి పిలుస్తారు. ఏమంటారు? సలైవాతో ఫుడ్ మిక్సప్ అయితే దట్ ఈజ్ లైక్ బోలస్ అని పిలుస్తారు. మౌత్లో ఎంత % ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అని అంటే, మౌత్లో 20% ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది.
ఎంత అవుతుంది? 20% ఫుడ్ మౌత్లో డైజెస్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ద ఫుడ్ ఈస్ మిక్సప్ విత్ సలైవా, దట్ ఈజ్ లైక్ బోలస్. ఆ బోలస్ అనేది మనం మింగిన తర్వాత స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో బోలస్ 70% డైజెస్ట్ అయ్యి కైమ్గా మారుతుంది. ఓకే, కైము. స్మాల్ ఇంటెస్టైన్లో 100% డైజెషన్ అయిపోయి కైలుగా మారుతుంది. ఈ కైలు బ్లడ్లోకి వెళ్తుంది. అంటే న్యూట్రిషన్. స్మాల్ ఇంటెస్టైన్లో 100% డైజెషన్ అయిన ఫుడ్ని కైల్ అంటారు, స్టమక్లో 70% డైజెషన్ అయిన ఫుడ్ని కైమ్ అంటారు, అండ్ మౌత్లో 20% డైజెషన్ అయిన ఫుడ్ని ఏమంటాం? బోలస్ అనేసి పిలుస్తారు. కార్బోహైడ్రేట్ ఫుడ్ డైజెషన్ ఆల్వేస్ స్టార్ట్ అట్ మౌత్. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఏడ స్టార్ట్ అవుతుంది అంటాడు. అప్పుడు మౌత్లో. ఎందుకు మౌత్లో అంటే మౌత్లో కార్బోహైడ్రేట్ డైజెస్టెడ్ ఎంజైమ్ అమైలేజ్ ఉంది కదా, అందుకే అయిపోద్ది. మరి ప్రోటీన్ కాదు, ఎక్కడైద్ది? స్టమక్లో. ఎందుకు? స్టమక్లో ప్రోటీన్కి సంబంధించి పెప్సిన్, పెప్సినోజన్ అనే 2 ఎంజైమ్లు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి. మరి ఫ్యాట్, సో ఫ్యాట్ కూడా స్టమక్లో కొంచెంగా అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ అవుతుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ జ్యూస్. ఓకే, అట్లా మనకి ఫుడ్ అనేది మౌత్లో మిక్స్ అవుతుంది అనమాట. దాన్నే బోలస్ అనేసి పిలుస్తారు. ఓకే, అండ్ సలైవా pH ఎంతమ్మా? సలైవా pH 6. సలైవా pH ఎంత? 6. స్లైట్లీ అసిడిక్ నేచర్లో ఉంటుంది. సలైవాలో వాటర్ పర్సెంట్ ఎంత తెలుసా? 86% వాటర్ అనేది సలైవాలో ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్, అబ్జార్బ్ న్యూట్రియన్ ఫ్రమ్ ఫుడ్. లాలాజలంతో ఘన ఆహారం కలపడం. ఓకే, ఇది తెలుగు రాంగ్ ఉంది దీంట్లో. అబ్జార్బ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ఫుడ్ అంటున్నాడు. ఫుడ్లో ఉండేటువంటి న్యూట్రిషన్ని అబ్జార్బ్ చేసుకోవడం అంటున్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. న్యూట్రిషన్స్ని అబ్జార్బ్ చేసుకునేది ఎవరు అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి విల్లీస్. స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే విల్లీస్ ఫుడ్లోని న్యూట్రిషన్ని అబ్జార్బ్ చేసుకొని డైరెక్ట్గా ఎక్కడికి పంపిస్తాయి? బ్లడ్లోకి పంపిస్తే బ్లడ్ సర్క్యులేషన్ త్రూ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఫుడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా? అలాగా. నెక్స్ట్, ఎక్స్క్రీట్ వేస్ట్. ఎక్స్క్రీట్ వేస్ట్ అంటే మౌత్ నుంచి మనం ఏం వేస్ట్ని ఎక్స్క్రీట్ చేయం. అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఆనస్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తాం. దట్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్. ఆనస్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తాం అన్డైజెస్టెడ్ ఫుడ్. టేస్ట్ ద ఫుడ్ వి ఈట్. మనం తినేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు టేస్ట్ని ఐడెంటిఫై చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? టంగ్. టంగ్ అనేది మౌత్లోనే కదా ఉంది. సో స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ వాట్? స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ గ్లాసాలజీ. ఓకే, గ్లాసాలజీ అంటే ఏంది? ఆఫ్లైన్ క్లాసెస్లో స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ గ్లాసాలజీ అంటాం కదా. గ్లాసాలజీ అంటే ఏంట్రా అంటే స్టడీ ఆఫ్ గ్లాస్ ఈస్ కాల్డ్ గ్లాసాలజీ అని చెప్తారు మనోళ్ళు. ఓకే, గ్లాస్ కాదు అది, టంగ్. స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ గ్లాసాలజీ అంటాం. టంగ్ మీద ఎన్ని టేస్ట్ బడ్స్ ఉంటాయి? 4 టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఏంటా 4 టేస్ట్ బడ్స్? ఒకటి వచ్చేసి స్వీట్ వచ్చేసి టిప్ ఆఫ్ ద టంగ్, ఇక్కడ ఉంటుంది టంగ్ టిప్లో. నెక్స్ట్ సైడ్స్కి వచ్చేసి మీకు సోర్ టేస్ట్ ఉంటుంది, పులుపు సైడ్స్కి. అండ్ సాల్ట్ టేస్ట్ బడ్స్ మిడిల్ ఆఫ్ ద టంగ్ ఉంటాయి. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అనాలంటే మధ్యలో వేసుకొని చూడాలి. తర్వాత కార్నర్లో ఏముంటాయంటే బిట్టర్ బడ్స్, అంటే చేదు గ్రాహకాలు ఉంటాయి. కార్నర్లో ఏముంటాయి? బిట్టర్. అందుకే చేదు తినేటప్పుడు కంటే మింగేటప్పుడు ఇంకా ఎక్కువ చేదు అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటా కదా. ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది. చిన్నప్పుడు నేను వేపాకు తినేదాన్ని. ఎందుకు అని అంటే నాకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది. అప్పట్లో అది వైరల్ ఇన్ఫెక్షన్ అవన్నీ నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే అది అమ్మవారు, సో అమ్మవారికి ఏదో మనం మొక్కు చేయాలి, ఆ మొక్కు తీర్చలేదు, అందువల్లే ఇలా వచ్చింది అని చెప్పేవాళ్ళు. సో అందుకని చెప్పి మా అమ్మ ఏం చేసింది, వేపాకు తీసుకొచ్చి కింద కూడా వేపాకు చాప్ మీద అంతా వేపాకు వేసి పడుకోబెట్టేవాళ్ళు కదా. అలాగే వేపాకు దంచేసి వేపాకు ముద్దలు, వేపాకు నమిలిచ్చి తినిపించేవాళ్ళు. అది యాక్చువల్లీ యాంటీబయాటిక్. నింబిన్ ఉంటుంది కదా, నింబిన్ అనే ఆల్కలాయిడ్ వచ్చేసి మనకు వేపలో ఉంటుంది. అది మంచి యాంటీబయాటిక్ కాబట్టి వైరస్ చనిపోయింది. అది ఆయుర్వేదిక్ అనమాట వేపాకు అనేది. నమిలి మింగేటప్పుడు ఏంటంటే మింగేస్తున్నాం కదా, మింగేటప్పుడే ఇంకా ఎక్కువ చేదు ఆ బర్డ్ తెలిసి ఎందుకు ఇది అని నాకు అప్పుడు డౌట్ వచ్చేది. కానీ నాకు తెలియదు ఇవన్నీ, తర్వాత తెలిసింది. ఓకే, బిటర్ బర్డ్స్ ఆడే ఉంటాయి కాబట్టి చేదు మనకి అలాగే తెలుస్తుంది. సో కాబట్టి ఏడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్, వేపాకు తినడం చాలా మంచిదండి. సో ఇప్పుడు ఎవరైనా విలేజెస్లో అంటే మీకు వేప చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఏం చేస్తారు, వీక్లీ వన్స్ కొన్ని వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు తీసుకొని కొంచెం కడిగేసి నోట్లో వేసుకొని నమిలి మింగేసేయండి. నిజంగా చాలా మంచిది వేపాకు. అట్ ది సేమ్ టైం వేప పుల్లలతో బ్రష్ చేస్తారు చూసారా, టీత్ మధ్యలో గమ్స్లో ఏమైనా చిన్న ఫుడ్ త్రూ వెళ్ళిన మైక్రో ఆర్గానిజమ్స్ జర్మ్స్ ఉంటాయి, అవి కూడా చనిపోతాయి. ఓకే, మంచి యాంటీబయాటిక్. పసుపు, వేపాకు
అండ్ ఈవెన్ ఆవాలు కూడా, ఇవి చాలా మంచి యాంటీబయాటిక్స్ అన్నమాట. ఇక లవంగా కూడా, లవంగా ఇవన్నీ ఓకే. టైంపాస్కి బబుల్ గమ్ బఠానీలు తింటూ ఉంటారు కొంతమంది, టైంపాస్కి వేపాకులు, టైంపాస్కి లవంగాలు, టైంపాస్కి ఇవి తినండి. హెల్దీ ఫుడ్ తింటే మంచిది ఓకే. నేను తింటూ ఉంటాను అప్పుడప్పుడు వేపాకు. నెక్స్ట్ అలోవీరా కూడా చాలా మంచిది. అలోవీరా. అనదర్ వర్డ్ ఫర్ చీయింగ్ ఈస్, నమలడానికి మరో పదం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. అబ్జార్ప్షన్ అండ్ మాస్టికేషన్, డెగ్లుటేషన్, సబ్లింగ్వల్. నమలడానికి ఇంకొక పేరేంటిది? చేదుగుంటుంది, నేను తినను అంటారు కదా. చేదుగుంటే మంచిది, షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది, షుగర్ తొందరగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎస్. అండ్ తొందరలో మీకు బయాలజీ నోట్స్ కూడా ఇస్తా రాస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 60% రాసా, అది నాకు టైం ఉండట్లేదు, కొంచెం ఫినిష్ చేసి ఇస్తాను మీకు. నమలడానికి ఇంకొక పేరు ఏంటి అని అంటే మాస్టికేషన్. సో మాస్టికేషన్ని మనం నమలడానికి ఇంకో పేరుగా వాడతాం. నమలడం అంటే చీయింగ్, ఫుడ్ చీయింగ్ దేంతో చేస్తాం? టీత్తోని చేస్తాం ఓకేనా. మనకు టీత్లో చీయింగ్ టీత్ అని వేటిని అంటాము? సో ఇప్పుడు 2123/2123 డెంటల్ ఫార్ములా ఉందా? సో మనకు టీత్ ఓవరాల్గా ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏంటా 4 టైప్స్ ఆఫ్ టీత్? వన్ ఈజ్ ఇన్సిజర్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యానిన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రీమోలార్స్ ఓకే, ప్రీమోలార్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మోలార్స్. తెలుగులో చెప్తున్నా చూడండి. ఇన్సిజర్ అంటే కుంతకాలు, కెనైన్ అంటే రదనికలు, ప్రీమోలార్ అంటే అగ్రచర్వనకాలు, మోలార్ అంటే చర్వనకాలు ఓకేనా. ఈ 2123/2123 డెంటల్ ఫార్ములాలో దిస్ 2 ఇండికేట్ ఫర్ ఇన్సిజర్స్. 2 అంటే ఇన్సిజర్, 1 అంటే ఏంది? కెనైన్స్, మళ్ళీ 2 అంటే ఏంది? ప్రీమోలార్స్, 3 అంటే ఏంది? మోలార్స్ ఓకేనా. ఇప్పుడు వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు మనకి ఇది మౌత్ అనుకోండి, యూ జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ లైక్ మౌత్ సైడ్ మనకు టీత్ అప్పర్ జా సైడ్ ఉంటాయి, లోయర్ జా సైడ్ ఉంటాయి. ఇప్పుడు అప్పర్ జా సైడ్ 2123/2123 డెంటల్ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే లోయర్ జా సైడ్ కూడా టీత్ని 2123/2123 డెంటల్ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఓకేనా. సో అప్పర్ జా సైడ్ టీత్ ఉంటాయి అంటే ఇది ఓన్లీ ఒక సైడ్కి మాత్రమే అప్లికబుల్. సో ఇప్పుడు ఇన్సిజర్స్ని మనం ఏమని కూడా పిలవచ్చు అంటే కటింగ్ టీత్ అని కూడా పిలుస్తాం. ఇన్సిజర్స్ని ఏమని పిలుస్తాం? కటింగ్ టీత్ అంటాం. కటింగ్ అంటే ఏంటి? ఫుడ్ని కట్ చేయడం. ఇప్పుడు కటింగ్, సిజర్ అంటే కట్ చేసేది కదా, అంటే ఇన్సిజర్స్ అంటే కూడా కటింగ్ టీత్. ఇప్పుడు యాపిల్ ఉందా, యాపిల్ తీసుకొని మనం యాపిల్ని కొరుకుతాం, దట్ ఈస్ లైక్ కటింగ్, యాపిల్ని కట్ చేస్తాం. అట్లా ఇన్సిజర్స్ని యూజ్ చేసి ఆ ఫుడ్ని మనం కొరకడాన్ని లేదా కట్ చేయడాన్ని ఇన్సిజర్స్ లేదా కుంతకాలు అనేవి చేస్తాయి. ఇవి టోటల్గా ఎన్ని ఉంటాయి అని అంటే ఇక్కడ 2/2 అంటే ఇన్సిజర్స్ కదా, సో వీటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 2/2 అంటే ఎంత? 2/2 అంటే క్యాన్సిల్ చేసి 1 అనమాకండి ప్లీజ్. ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ 2/2 అంటే 2 + 2 అని అర్థం. 4 అంటే ఇటుపక్క 4 ఉంటే సేమ్ ఇటుపక్క కూడా అదే ఫార్ములా వేసాం కదా, అంటే ఇటుపక్క కూడా 4 ఉంటాయి కదా, అంటే 4 + 4 ఎంత? 8 ఇన్సిజర్స్ ఉంటాయి ఓకేనా. ఇట్లా ఫ్రంట్ టీత్ అనమాట, 1 2 3 4 1 2 3 4 ఇట్లా 8 ఫ్రంట్ టీత్ని మనం ఇన్సిజర్స్ అని పిలుస్తాం ఓకే. నెక్స్ట్ వచ్చేసి కెనైన్స్ అంటే రదనికలు, చీల్చేదంతాలు అంటారు. ఏం చీలుస్తారు? నాన్ వెజిటేరియన్స్లో ఇవి బాగా డెవలప్ అయి ఉంటాయి, బాగా నాన్ వెజ్ తిని. ఇప్పుడు వెజిటేరియన్స్లో సమ్వాట్ షార్ప్ తక్కువ ఉంటాయి, నాన్ వెజిటేరియన్లో షార్ప్నెస్ ఎక్కువ ఉంటాయి. నాకైతే ఫుల్ షార్ప్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడు నాన్ వెజ్ తింటా ఉంటాను కాబట్టి ఓకేనా. ఫుల్ షార్ప్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు చూడండి కార్నివోరస్ అనిమల్స్ ఉన్నాయి కదా, లైక్ టైగర్, లయన్ ఇలాంటి వాటిల్లో అవి ఎప్పుడు సింహానికి ఆకలేసిందని చెప్పి గడ్డి తింటుందా అని అంటారు. గడ్డి అసలు తిందు, ఏదో ఒకటి వేటాడేసి మొత్తానికి ఏదో ఒక జంతువుని తినేస్తుంది. తిని వాటికి ఏంటంటే టీత్ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో అట్లా కెనైన్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు 1/1 2 కదా, 2 + 2 ఎంత? 4 అంటే 4 అంటే ఇటుపక్క 2 1 2 ఇటుపక్క 2 1 2 ఇట్లా 4 టీత్ ఉంటాయి. వాటినే కెనైన్స్ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. తర్వాత ప్రీమోలార్స్, వీటిని ఏమని పిలుస్తారంటే చీయింగ్ టీత్ అంటారు. చీయింగ్ టీత్ అంటే నమిలే దంతాలు అని పిలుస్తారు
ఓకేనా. ఆహారాన్ని నములుతామా లేదా, చీయింగ్ గమ్ బబుల్ గమ్ వేసి నములుతారా లేదా, నమలడానికి యూజ్ అయ్యేవి చీయింగ్ టీత్. ఎన్ని ఉన్నాయి, 2/2, 4, 4 + 4 ఎంత, 8 ఉంటాయి అవి. అంటే ఇటుపక్క 2 1 2, ఇటుపక్క 2 1 2, 4 ఇటుపక్క 2 6, ఇటుపక్క 2 8. ఓకే, 8 చీయింగ్ టీత్ ఉంటాయి. ఇక మోలార్స్ని థ్రోయింగ్ టీత్ అంటారు, అంటే విసిరే దంతాలు అంటారు. ఫుడ్ నమిలేసిన తర్వాత లోపలికి ఈసోఫాగస్లోకి ఇట్లా నెట్టేస్తుంది అనమాట, అందుకే థ్రోయింగ్ టీత్ అంటాం. ఇవి ఎన్ని ఉన్నాయి, 3/3 6, 6 + 6 12 ఉంటాయి అవి. ఎన్ని ఉంటాయంట, సో 12 టీత్ ఉంటాయి. చూడండి, ఇటుపక్క 3 1 2 3, ఇటుపక్క 3 1 2 3 6, ఇటుపక్క 3 9, ఇటుపక్క 3. ఓకే, 12 టీత్ ప్రీమోలార్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అన్నీ కలుపుకుంటే 32 టీత్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా. అన్నిటికంటే ఎక్కువ ఉండే టీత్ మోలార్స్ అండి, అన్నిటికంటే తక్కువ ఉండే టీత్ కెనైన్స్ అండి. ఓకే, కెనైన్స్ ఆర్ లీస్ట్ నెంబర్ అండ్ మోలార్స్ ఆర్ లార్జెస్ట్ నెంబర్. హౌ మెనీ, 12 టీత్. కెనైన్స్ ఏమో 4 టీత్ అనేసి పిలుస్తారనమాట. చిన్నపిల్లల్లో అయితే చిన్నపిల్లల డెంటల్ ఫార్ములా 2102/2102. ఓకే, అంటే పిల్లలకి ఇన్సీజర్స్ ఎన్ని ఉన్నాయి, 2/2, 4 + 4 8. పిల్లల్లో కూడా 8 ఇన్సీజర్స్ ఉన్నాయి. కెనైన్స్ 1/1 2, 2 + 2 4 కెనైన్స్. ప్రీమోలార్స్ 0 అండ్ మోలార్స్ 2/2 4, 4 + 4 8. షట్ అంతా వెళ్ళిపోయిందా, 4 + 4 8. అంటే చిన్నపిల్లల్లో కూడా మనకి ఎన్ని ఉంటాయి, మనకి చిన్నపిల్లల్లో ఎన్ని ఉంటాయి, 2102/2102 = 20 ఉంటాయి అన్నమాట. పిల్లల్లో కూడా ఎన్ని ఉంటాయి, 20 ఉంటాయి. యాక్చువల్లీ మనకి పిల్లల్లో లేని టీత్ ఏవంటే చీయింగ్ టీత్ ఉండవండి. చీయింగ్ టీత్ అంటే ప్రీమోలార్స్. సో చిన్నపిల్లల్లో ప్రీమోలార్స్ లేదా చీయింగ్ టీత్ అనేవి ఉండవు. ఓకేనా. అందుకే పిల్లలు ఫుడ్ తినిపిస్తే బాగా నమిలి మింగుతారా, అట్టే మింగేస్తారా, నువ్వు ఇలా పెట్టి ఇలా తిరిగి మింగేసి ఉంటారు, మళ్ళీ నోరు తెరుస్తారు. ఏంట్రా అంత ఫాస్ట్గా నమిలి మింగురా అని కొడతారని పట్టుకొని. ఆడికి చీయింగ్ టీతే లేవు నమలడానికి, ఆడ ఎట్లా నములుతాడు, జాల్స్ అన్ని పెయిన్ వస్తాయా లేదా. సో కాబట్టి కొంతమంది ఇంటెలిజెంట్ మదర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కొడతా ఉంటారు పట్టుకొని, నములురా అని. ఆడికి నమలడానికి పల్లె లేవు, అక్కడ చీయింగ్ టీత్ ఉండవు. ఓకే, అట్లా. సో 2102 అనేది దానికి డెంటల్ ఫార్ములా అవుతుంది. ఓకేనా. కాబట్టి మాస్టికేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుందండి, ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోని విల్లీస్లో ఫుడ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. డిగ్లూటిషన్ అంటే ఏంటంటే మింగడాన్ని, స్వాలోయింగ్. సో మింగడం లేదా స్వాలోయింగ్ని డిగ్లూటిషన్ అంటారు. అదో జిహ్విక అంటే అదొక సలైవరీ గ్లాండ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ డైజెషన్ సిస్టమ్ మొత్తం ఎన్ని స్టెప్స్లో జరుగుతుందండి, సో డైజెషన్ సిస్టమ్ మొత్తం 5 స్టెప్స్లో జరుగుతుంది. ఏంటా 5 స్టెప్స్, ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. జిగ్జాగ్గా ఇచ్చేసి ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటాడు. 5 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఫుడ్ తినే ప్రాసెస్ని ఏమంటారు, ఇంజెషన్ అంటారు. తెలుగులో దీన్నే అంతఃగహనం అని పిలుస్తారు. ఏమంటారు, అంతఃగహనం అంటారు. ఇంజెషన్ అంటే సంథింగ్ ఈజ్ ఇన్సర్షన్ టు అవర్ బాడీ, దట్ ఈస్ ఇంజెషన్. అంటే ఫుడ్ లోపలికి పంపించడం అని అర్థం. తిన్న ఫుడ్ ఏమైద్ది, డైజెస్ట్ అయింది. ఓకే, డైజెషన్ అంటే జీర్ణం. తిన్న ఫుడ్ జీర్ణం అవుతుందా లేదా, విత్ హెల్ప్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంజైమ్స్. ఇక్కడ ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్ ఎంజైమ్స్కి మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పిన. ఏంటది, డీపీటీ స్మెల్ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే స్మాల్ ఇంటెస్టైన్ ఎంజైమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా. ఇంకా డైజెషన్ తర్వాత అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో విల్లీస్లో ఫుడ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. దీన్నే ఏమని పిలుస్తారు తెలుగులో, శోషణ అని పిలుస్తారు. అబ్జార్ప్షన్ అయిన ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్లోకి వెళ్ళి గుమి కూడుతుంది. దాన్నే అజిమిలేషన్ అంటారు. అజిమిలేషన్ అంటే ఏంది, సమీకరణ అని అంటాం. లాస్ట్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉందా, అదేమవుతుంది, ఆనస్ నుంచి బయటకి ఎక్స్క్రీట్ చేస్తాం. దాన్నే ఎజెషన్ లేదా విసర్జన అని పిలుస్తారు. ఇది ఈ 5 స్టెప్స్లో డైజెషన్ మొత్తం అయిపోతుంది. మీకు జిగ్జాగ్గా ఇచ్చేసి ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడుగుతూ ఉంటాడు, చూడండి. ఓకే, ఎస్. సెషన్ అందరూ లైక్ చేయండి. బయాలజీ కోర్స్ పైన 20% ఆఫర్ ఉందండి. ఈరోజు 20% ఆఫర్ ఉంది. మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆఫర్ ఇచ్చా మీకు లాస్ట్లో. యాక్చువల్లీ ఇవి ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ లేండి, చెప్తా అవి కూడా. ఈ 2 కోర్సెస్ ఉన్నాయి బయాలజీ యాప్లో ప్రస్తుతానికి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, కొంచెం కేర్ఫుల్గా వినండి అందరూ కూడా. ఇది వచ్చేసి డిఎస్సి కోర్స్ అండి, ఏపీ తెలంగాణ డిఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇదేంటంటే ఇవి 2 కూడా జూమ్ క్లాసెస్సే.
ఓకేనా. జూమ్ క్లాసెస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ బోర్డ్ నేను యూజ్ చేయలేదు, అవి లైవ్ క్లాసెస్ అన్నమాట. అంటే లైవ్ క్లాసెసే రికార్డింగ్స్ ఉన్నాయి. అయితే మీకు స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అన్నీ ఉంటాయి. కాకపోతే మొత్తం రెండు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్. డిఎస్సి అయితే ప్లస్ ఇంటర్మీడియట్ వరకు మనం ఫోకస్ చేసాం. ఓకే, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కూడా చెప్పుకున్నాం. అలాగే ఎకాలజీ కూడా చెప్పాను. బయాలజీ ప్లస్ ఎకాలజీ రెండు ఉన్నాయి, ఎకాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అన్నీ ఉన్నాయి డిఎస్సి కోర్సులో. ఇది కూడా జూమ్ క్లాసెస్సే. ఇది కూడా మనకి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్. మీకు చెప్తున్నాను, బయాలజీలో ఈ స్పెసిఫిక్ కోర్స్కి ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ సిలబస్ అండి. టెక్స్ట్ బుక్ బేస్డ్ సిలబస్ అంటే ఏముండదండి. డిజిటల్ బోర్డులో మీ ఫోన్లో ఏది చూసినా సైజ్ అదే కదా, కాకపోతే డిజిటల్ బోర్డులో నా ముఖం పెద్దగా ఉంటుంది, జూమ్లో ఏంటంటే నా తల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటాను నేను, చిన్నగా ఇలా ఉంటాను. ఓకేనా, ఇక్కడ ఉంటాను నేను, ఇదంతా స్క్రీన్ ఉంటుందన్నమాట. సో మంచి కంటెంట్ ఉంది, మీకు చాలా మంచి కంటెంట్ ఉంది. సో కావాలంటే మీరు చూడండి. అండ్ ఈరోజు నేను తెలుగు మీడియం కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాను, తెలుగు ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం. ఇవి రెండు బైలింగ్వల్ యాక్చువల్లీ, ఇది బైలింగ్వలే, ఇది బైలింగ్వలే. సో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అందరికీ కలిపి తెలుగు మీడియం బ్యాచ్ అనేది ఈరోజు 4 or 5 o'clock మధ్యలో లాంచ్ చేస్తాను. మీకు డెమో వీడియోస్ కూడా ఒక 2 ఇస్తాను. ఇది ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ ఉండదు. ఇది బైలింగ్వల్. ఓకే, మరి తెలుగు మీడియంకి జేఈలో బయాలజీతో పాటు ఆర్ఆర్బి జేఈలో మీకు ఎన్విరాన్మెంట్ ఉందా, సో ఎన్విరాన్మెంట్ కూడా మీకు కవర్ చేస్తాను. ఓకేనా, బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపి ఒకే కోర్సు ఉంటుంది. బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపి ఒకే కోర్సు ఉంటుందండి దీంట్లో, బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్. సో వీళ్ళకు కూడా నేను ఎన్విరాన్మెంట్ వీడియోస్ యాడ్ చేస్తాను. ఈ కోర్సులో ప్రస్తుతానికి బయాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ యాడ్ చేస్తాను. అండ్ వీళ్ళకైతే బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా నేను యాడ్ చేస్తాను, మీకు బిట్స్ ఇస్తాను, పీవైక్యూస్ అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. యాప్లో ఒకరోజు లైవ్ పెట్టి యాప్ పర్చేస్ చేసిన వాళ్ళు, అది ఎంతమంది అయినా కావచ్చు, 5 మంది కానీ 10 మంది కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఎస్ఎన్టీ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా డిస్కషన్ అనేది జరుగుతుంది. సో మీకు ఆల్మోస్ట్ మీకు ఆర్ఆర్బి జేఈలో జనరల్ సైన్స్ 30 మార్క్స్ ఉంది, ఎన్విరాన్మెంట్ మీద 10 మార్కులు ఉన్నాయి, టోటల్గా 40 మార్కులు ఉన్నాయి. ఓకేనా, 40 మార్కులు. నాకు తెలిసి జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనుకుంటున్నా. కానీ పేపర్ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మళ్ళీ సపరేట్గా ఇచ్చాడు కాబట్టి దీంట్లో బయాలజీ మీద మోర్ వెయిటేజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను చెప్పినట్లు 95% పైగానే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు ఈ క్లాసెస్ వింటే. ఆల్రెడీ డిఎస్సి వాళ్ళ ఫీడ్బ్యాక్ అదే, ఎవరైతే ఎగ్జామ్ రాశారో డిఎస్సి వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు, అంతా కూడా అప్ టు 10th క్లాస్ వరకు ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో వచ్చాయంట. ఓకేనా, సో కాబట్టి మీకు అష్యూరెన్స్ అయితే నేను ఇస్తాను, ప్లస్ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ కూడా నేను మీకు ఇస్తాను. సో డైలీ నా వీడియోస్ అండ్ యూట్యూబ్ సెషన్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు బయాలజీ మీద ఒక మంచి గ్రిప్ అయితే వస్తుందండి. ఓకే, అండ్ ఈరోజు అయితే నేను ఇక్కడ 20% డిస్కౌంట్ ఉందండి. 20% 2 కోర్సుల మీద ఉంది. మీరు కోడ్ ఏది యూజ్ చేయాలి అంటే BIO888. ఓకే, BIO888 అనే కోడ్ యూజ్ చేయాలి. కోడ్ ఏంటిది? BIO888. సో BIO888 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. ఓకే, వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి, వాట్సాప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మీకు యూజ్ అవుతుందండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతుంది. ఆర్ఆర్బి క్లాసెస్ ఏపీ టెట్కి యూజ్ కావు. ఏపీ టెట్ రాయాలి అంటే డిఎస్సి క్లాసెస్సే పర్చేస్ చేయాలి. ఓకే, టెట్ డిఎస్సికి డిఎస్సిదే పోవాలి. ఓన్లీ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయత్ సెక్రటరీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, తెలుగు మీడియంది ఈరోజు పెడతాను, నేను ఈరోజే పెట్టేస్తాను మీకు. అండ్ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. 20% డిస్కౌంట్ ఉంది. BIO888 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అది కూడా ఇది రేపు ఆఫ్టర్నూన్ 12 వరకే పెట్టాను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే కష్టపడి చదువుకుంటున్నారు, లేకపోతే నేను ఇంత డబ్బులు పే చేయలేను మేడం, ఓకే కొంచెం తగ్గించండి మేడం, అలాంటి కన్సర్న్స్ ఎవరైనా ఉంటే దయచేసి జెన్యూన్గా ఉండండి. ఎందుకంటే మనము చూడండి, ఈరోజు ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో
ఒక మూవీ టికెట్ కొనాలంటే ఎంత అవుతుంది? ఒక మూవీ టికెట్ 200, 150 రూపీస్ నుంచి 200 రూపీస్ ఉంది. అట్లా మంత్లీ మీరు ఒక మూవీ చూసినా లేదా 2 మూవీస్ చూసినా ఇక మనం కొన్ని చిల్లర ఖర్చులన్నీ పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా తగ్గించి అవసరం అంటే నాదనే కాదు, మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఏ కోర్స్ కొనుక్కోండి. అరే డబ్బులు ఎక్కువ, నేను అంత పెట్టలేను. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ లేనిదే మనకి ఏది రాదండి. ఒక బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టందే బిజినెస్ సక్సెస్ కాదు. చదువు అయినా మనం అంతో ఇంతో ఇన్వెస్ట్ చేయందే మనకు చదువు కూడా రాదు. ఓకే, ఏదైనా అంతే. సో కాబట్టి అవసరమైన వాటికి ఖర్చు పెట్టడంలో ఎప్పుడు ఆలోచించకండి. ఇది మీకు జీవితాన్ని ఇచ్చేది. ఓకే, మీ లైఫ్ వన్స్ సెటిల్ అయిపోయేది. ఒక 1 మంత్ 2 మంత్స్ 2 సినిమాలు చూడలేదు అని అంటే మీకు ఒక కోర్స్ వస్తుంది. దానివల్ల మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. నేనేమంటున్నానంటే ఇలాంటి విషయాలలో ఆలోచించమాకండి. అది మీరు ఎక్కడన్నా కొనుక్కోండి, లేదా ఒక బుక్ కొనుక్కోవడానికి ఆలోచిస్తారు కొంతమంది. అరే బుక్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అనేసి. బుక్స్ అయితే ఎంతైనా పెట్టి కొనొచ్చు. బుక్స్ వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుందండి. ఓకే, అండ్ ఎవరైనా ఉంటే నేను అంత కట్టలేను ప్లీజ్ అని ఎవరైనా కొంచెం ఉంటే నాకు పింక్ చేయండి. నేను ఇంకా తగ్గించి మీరు ఎంతైతే కట్టగలరో అంతకే ఇస్తాను. నేను ఇలా చాలామందికి ఇచ్చాను, నేను చాలామందికి హెల్ప్ చేశాను. ఇక్కడ ఏంటంటే నాకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఏంటంటే మీకు యూజ్ అవ్వాలి, అంతో ఇంతో మీకు కూడా యూజ్ అవ్వాలి. అది కూడా నాకు ఉంటుంది కదా, కరెక్ట్? సో అలానే జెన్యున్గా చెప్పండి నాకు. అందరూ మీకు కెపాసిటీ ఉన్నోళ్ళు కూడా నన్ను అడగమాకండి, కెపాసిటీ లేనోళ్ళు మాత్రమే నన్ను అడగండి. ఓకే, కెపాసిటీ లేనోళ్ళు అంత పే చేయలేం మేడం, తగ్గించండి, మీ క్లాసెస్ బాగా యూజ్ అవుతున్నాయి కానీ నాకు వినాలని ఉంది కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు, ఇలాంటివి ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఆల్వేస్. ఓకేనా? సరే, అది దీనికి సంబంధించి విషయాలు. ఇంకా మళ్ళీ బ్యాక్ టు క్లాసా? ఏంటిది? ఇక్కడ మీకు సరే ఇంతసేపు క్లాస్ విని బోర్ కొట్టింది కదా, ఇప్పుడు నీకు ఒక మంచి వీడియో ప్రజెంటేషన్ ఒకటి చేస్తాను చూడండి. స్టమక్లో డైజెషన్ అనేది ఎలా జరుగుద్ది? ఓకే, స్టమక్లో డైజెషన్ అనేది ఎలా జరుగుద్ది మీకు కంటెంట్లో కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాను. అవి మంచి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మీకు, ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే, కల్కి మూవీ 2000 పెట్టి చూశారు, మరి అంతే కదా, దానికి మాత్రం పెడతారు. సో కాబట్టి అంటే చూడొద్దని కాదు, ఫన్ ఈజ్ ఫన్, సీరియస్ ఈజ్ సీరియస్. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంటే కదండి. కల్కి మూవీ కంటే ఇదే చాలా ఇంపార్టెంట్. కల్కి మూవీ ఏముంది, కొన్ని రోజులు పోతే ఓటీటీలో వస్తుంది, అమెజాన్ ప్రైమ్లోనే ఏడో వచ్చేస్తుంది, చూసేయచ్చు. సో బట్ ఇలా ఇది అలా కాదు. కాబట్టి కొంచెం సీరియస్నెస్ ఉంటే ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళ పక్కనే దేవుడు ఉంటాడు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. కష్టపడకుండా నాకు వచ్చేయాలి అని అంటే అది ఏమో మరి నాకు తెలియదు, నా దృష్టిలో అయితే రాదు. ఓకే, ఎందుకంటే నాకు కూడా రాలేదు కాబట్టి. నెక్స్ట్, ద మజిల్ దట్ కాంట్రాక్ట్స్ టు ప్రివెంట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఈసోఫాగస్ ఈజ్ ద. కడుపులోని గ్యాస్ట్రిక్ రసాలు అన్నవాహికలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సంకోచించే కండరాలు ఏవి? ఆప్షన్స్: కార్డియాక్ స్పింక్చర్ అండ్ సర్కులర్ మజిల్, పైలోరిక్ స్పింక్చర్, ఈసోఫాగస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? దీని తర్వాత దీని ఎక్స్ప్లెనేషనే వీడియో వస్తుంది, అందుకే చెప్పా. థ్యాంక్ యూ శ్రీనివాస్. కానిస్టేబుల్ మెయిన్స్ లోపు నోట్స్ ఇస్తాను. ఓకే, నా వీలైనంత హెల్ప్ నేను చేస్తాను. నోట్స్ ఇస్తాను, పీవైక్యూస్ ఇస్తాను, యూట్యూబ్లో లైవ్ సెషన్స్ పెడతాను, యాప్లో కోర్సెస్ అనేవి మంచిగానే ఉన్నాయి, ఫీడ్బ్యాక్ కూడా నాకు బాగానే వచ్చింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదు, మాకు ఇది అర్థం కాలే మేడం, ఈ వీడియో ఇంకోసారి లైవ్ చేయరా అన్నా కూడా నేను రెడీ చేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి చూడండి. అండ్ ద మజిల్ దట్ కాంట్రాక్ట్స్ టు ప్రివెంట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఈసోఫాగస్ ఇన్ ద. యాక్చువల్లీ మనకి ఇక్కడ చూడండి, ఇది స్టమక్ కదా, ఈ ఎంటైర్ పార్ట్ ఇదంతా కూడా స్టమక్. ఓకే, దిస్ ఈజ్ లైక్ స్టమక్. ఇది వచ్చేసి కార్డియాక్ స్పింక్చర్ అంటాం. దీన్ని ఏమంటారంటే కార్డియాక్ స్పింక్చర్. ఎప్పుడైతే ఫుడ్ అనేది ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళిపోతుందో, స్టమక్లో ఏమవుతుందంటే ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. సో ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఫుడ్ ఏమవుతుంది, ఇలా మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా. ఇందులో ఉన్న ఫుడ్ ఈసోఫాగస్లోకి రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న వాల్వ్ ఉంటుందండి. ఆ వాల్వ్నే మనం ఏమంటారు అని అంటే కార్డియాక్ స్పింక్చర్ అనేసి పిలుస్తారు.
ఆ వాల్ని ఏమని పిలుస్తారు? కార్డియాక్ స్పింక్చర్ అనేసి పిలుస్తారు. లేదా దీన్ని లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని కూడా పిలవచ్చు. లోయర్ ఈసోఫాగల్. ఇవి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్లో కొంచెం ఇంపార్టెంటేనండి. ఒకసారి చూడండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫారింగ్స్ ఉంటుంది కదా, ఈ ఫారింగ్స్కి ఇలా ఈసోఫాగస్ ఉంటుంది, ఫుడ్ పైపు కింద ఏమో ఇలా స్టమక్ ఉంటుంది, స్టమక్ కింద ఏమో స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. అయితే ఈసోఫాగస్ నుంచి ఫుడ్ అదే ఫారింగ్స్ నుంచి ఫుడ్ ఈసోఫాగస్లోకి రావడానికి ఇక్కడ ఒక చిన్న వాల్వ్ లేదా కవాటం ఉంటుంది. ఈ కవాటాన్ని ఏమని పిలుస్తారు అని అంటే అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అనేసి పిలుస్తారు. అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్. ఈ స్పింక్చర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు బోలస్ అంటే మౌత్లో ఫుడ్ సలైవాతో కలిస్తే బోలస్ అంటాం కదా, ఆ బోలస్ అనేది ఎక్కడికి వస్తుంది? మనకి ఈసోఫాగస్లోకి వస్తుంది. ఓకేనా? ఈసోఫాగస్లోకి బోలస్ రాగానే ఈ స్పింక్చర్ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఈసోఫాగస్ నుంచి ఫుడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసేయకుండా ఏమవుతుంది? ఒకే డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో ఫుడ్ ఫ్లో అవ్వాలి. పైకి కిందకి వస్తుంటుందా? ఫుడ్ రాదు కదా, ఇది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈసోఫాగస్కి స్టమక్కి ఇక్కడ ఒక స్పింక్చర్ ఉంటుంది. ఈ స్పింక్చర్ని కార్డియాక్ స్పింక్చర్ లేదా లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఈ స్పింక్చర్ ఓపెన్ అయినప్పుడు బోలస్ వచ్చి స్టమక్లో పడిపోతుంది. బోలస్ స్టమక్లో పడిపోగానే స్పింక్చర్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వలేదనుకోండి, స్టమక్లో ఫుడ్ అంతా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, ఇలా తిరిగి ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఫుడ్ అనేది ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది. ఈసోఫాగస్లోకి ఫుడ్ వెళ్ళిపోతే ఇదంతా కూడా గొంతులో ఏదో మంట పుట్టినట్టు మండిపోతుంది. ఎందుకంటే మనం అసలే బిర్యానీలు తింటాం కదా, మసాలాలు తింటాం కదా, ఆవకాయ నెయ్యి వేసుకొని మంచిగా తింటాం కదా, ఆ స్పైసీనెస్ అంతా పైకి వచ్చేస్తుంది. అందుకని ఈ స్పింక్చర్, ఈ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతే పైకి రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇంకా స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి కూడా ఒక స్పింక్చర్ ఉంటుంది. దీన్ని పైలోరిక్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఏమంటారు? పైలోరిక్. ఇప్పుడు స్టమక్లో 70% డైజెషన్ అయిన ఫుడ్ని ఏమని పిలుస్తారు అంటే కైమ్ అని పిలుస్తారు. ఏమంటారు? కైమ్. ఈ కైమ్ స్టమక్ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుందంట? స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇక్కడ స్పింక్చర్ పైలోరిక్ ఉంటుంది. ఈ పైలోరిక్ స్టమక్లో ఫుడ్ ఉన్నంతసేపు ఇది మూసకపోతుంది. ఎందుకంటే ఇది ఓపెన్లో ఉంటే స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అయ్యేటప్పుడు ఇది ఓపెన్లో ఉంటే ఏమైపోద్ది? దాంట్లో కూడా వెళ్ళిపోతుంది కదా. అన్డైజెస్టెడ్ స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం చేయలేదు, ఇందులో 70% అవ్వాలి. అయిన తర్వాత ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి అలో అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి అలో అయిన తర్వాత ఏమవుతుంది? ఇది మళ్ళీ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోయి ఇంకా స్మాల్ ఇంటెస్టైన్లో 100% డైజెషన్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమన్నారు? గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆఫ్ ద చూడండి మజిల్ దట్ కాంట్రాక్ట్స్ ప్రివెంట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే స్టమక్లో ఉండే HCl ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఈసోఫాగస్ ఇన్ ద డాష్. ఫ్రమ్ ఎంటరింగ్ ద ఈసోఫాగస్. ఓకే, ఈసోఫాగస్లోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకునేది ఏది అని అంటే కార్డియాక్ స్పింక్చర్. ఏది అడ్డుకుంటుంది? కార్డియాక్ స్పింక్చర్ అనేది అడ్డుకుంటుంది అనమాట. ఓకేనా? ఇట్లా మనకు స్పింక్చర్స్ ఉంటాయి. HCl కూడా స్టమక్ నుంచి ఈసోఫాగస్లోకి వచ్చేస్తే ఏమవుతుంది? ఈసోఫాగస్ అంతా బాగా మండుతూ ఉంటుంది అనమాట, విపరీతంగా మంట పుడుతూ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ఈసోఫాగల్ స్పింక్చర్. దాన్నే కార్డియాక్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్క నిమిషం. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో క్లియర్ ఉందా? ఇక్కడ మనకి స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుందా? నాకే క్లియర్గా లేదు. స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుందా? స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతున్నప్పుడు స్టమక్లో ఫుడ్ చూడండి, ఈ చిన్న చిన్న జ్యూసెస్ అంతా కూడా HCl అనమాట, గ్యాస్ట్రిక్ జ్యూసెస్. ఇక్కడ చూస్తే మీకు బోలస్ వచ్చేటప్పుడు ఇక్కడ స్పింక్చర్ ఉంది చూడండి, ఈ స్పింక్చర్ ఇలా క్లోజ్ అయిపోతుంది. అదే బోలస్ ఎప్పుడైతే వస్తుందో స్పింక్చర్ ఓపెన్ అవుతుంది. ఈ పొగ అంతా ఏం తెలుసా? HCl అసిడిటీ గ్యాస్ అనమాట. ఈ పొగ అంతా HCl. ఈ HCl మరీ ఎక్కువ పైకి వెళ్లకుండా స్పింక్చర్ అనేది క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ వస్తుందో అప్పుడు ఈ స్పింక్చర్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, రిలాక్సేషన్, కాంట్రాక్షన్, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి స్టమక్లోకి ఫుడ్ వచ్చి పడిపోతుంది అనమాట. స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పైలోరిక్ స్పింక్చర్ అండి. స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి పైలోరిక్ స్పింక్చర్ ఉంది చూడండి. ఇది ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఎందుకంటే స్టమక్లో మనకి ఫుడ్ డైజెషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇది డైజెషన్ అవ్వకముందే ఇంటెస్టైన్లోకి పోకుండా ఇదంతా క్లోజ్ ఉంటుంది. అలా స్టమక్లో వాల్స్ అన్నీ ఏం చేస్తాయి? ఫుడ్ని ఎలాగా డైజెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా?
సో ఇలా కంప్లీట్గా ఫుడ్ డైజెస్ట్ చేస్తాయి. కంప్లీట్ అంటే 70% డైజెస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఈ స్పింక్చర్ ఓపెన్ అయితే అప్పుడు ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్పింక్చర్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ డైజెస్ట్ అవుతుంది, మళ్ళీ స్పింక్చర్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఫుడ్ అనేది ఇట్లా డైజెస్ట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇది క్లోజ్లో ఉండాలన్నమాట మనకి. ఓకేనా? ఎస్, చూసారు కదా స్పింక్చర్స్ వచ్చేసి మనకు అలా ఉంటాయి. అవన్నీ స్పింక్చర్స్ ఇలా ఉంటాయి. స్పింక్చర్స్ ఫుడ్ పడినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. డన్. వాటినే స్పింక్చర్స్ అంటారు. ఈ స్పింక్చర్స్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చూడండి. డన్. లైక్ దట్. ఇట్లా మనకి స్టమక్లో డైజెషన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కేమ్ ఫ్రమ్ బర్డ్స్ ఈటింగ్ ద DDT పెస్టిసైడ్. ఇది ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ came from birds eating the DDT pesticide that was sprayed due to malaria in America. The Silent Spring book was written by Rachel Carson in 1962. This book was been published for pollution prevention in the world, and the Silent Spring book led many countries to form a united conference to protect the climate. యాక్చువల్లీ మీకు ఎన్విరాన్మెంట్లో కొన్ని బుక్స్ ఉన్నాయండి, ఆ బుక్స్ ఆథర్స్ నేమ్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనకు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కేమ్ ఫ్రమ్ బర్డ్స్ ఈటింగ్ ద DDT పెస్టిసైడ్ దట్ వాస్ స్ప్రేడ్ డ్యూ టు మలేరియా ఇన్ అమెరికా అన్నారు. అంటే ఇప్పుడు మనకు 1960స్లో అమెరికాలో వచ్చేసి మలేరియా డిసీజ్ చాలా ఫేమస్ అంట. ఈ మలేరియా డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుందా లేదా? ఫీమేల్ అనాఫిలిస్ మలేరియా డిసీజెస్ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అయితే మలేరియాలో అమెరికాలో వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు బాగా పడుతూ ఉన్నప్పుడు ఏమవుతాయి, మనకు గుంతలు ఉంటాయి కదా. సో ఇట్లా గుంతలు ఏమైనా ఉన్నప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోతాయి. ఆ వాటర్ ఒక 4-5 రోజులు అందులోనే ఉంటే మురిగిపోతాయి. మురిగిపోయి వాటిలో ఇన్సెక్ట్స్ లేదా కీటకాలు అనేవి వాలుతూ ఉంటాయి. సో ఇన్సెక్ట్స్ కీటకాలు వాలుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మలేరియా డిసీజ్ని బాగా స్ప్రెడ్ చేసేస్తాయి. అందుకని అమెరికా వాళ్ళు ఏం చేశారంటే DDT అనే ఒక పెస్టిసైడ్ని చల్లారనమాట. దీంట్లో DDT పెస్టిసైడ్ చల్లుంటే ఆ DDT పెస్టిసైడ్ వల్ల దోమలు చనిపోయినాయి. కానీ ఈ DDT పెస్టిసైడ్ వాటర్లో కలుస్తుంది కదా, ఆ వాటర్ని ఏం చేశాయంటే కొన్ని పక్షులు ఆ వాటర్ని తాగాయంట. ఓకేనా? DDT పెస్టిసైడ్ని ఏం చేశాయి, కొన్ని పక్షులు ఏం చేశాయంటే ఆ వాటర్ని తాగాయి. సో కొన్ని పక్షులు ఆ వాటర్ని తాగడం వల్ల కొన్ని పక్షులు ఆ వాటర్ని తాగడం వల్ల ఏమైనాయి, పక్షులు చనిపోయినాయి. ఏమైనాయంట, పక్షులు అనేవి చనిపోయినాయి. సో ఎప్పుడైతే పక్షులు చనిపోయాయో అప్పుడు బర్డ్ లవర్ రాచల్ కార్సన్ అనే ఒక పర్సన్, రాచల్ కార్సన్ ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఓకే, షీఈ్ రాచల్ కార్సన్. తిను బర్డ్స్ లవర్ అనమాట. ఇప్పుడు మనకు రోబో 2 సినిమాలో పక్షిరాజు ఉన్నాడే, సేమ్ అట్లనే పక్షిరాజు లెక్క ఈవిడ బర్డ్స్ని బాగా లవ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ బాగా ఫీల్ అయిపోయినారు. అంటే నువ్వు మలేరియా రాకుండా తప్పించుకోవడానికి, నువ్వు దోమల్ని చంపేయడానికి పక్షుల్ని చంపేస్తావా? ఇది ఎంత మాత్రం కరెక్ట్? దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, ఏంటి అసలు ఈ హ్యూమన్ యాక్టివిటీస్ అనేసి ఇవిడ బాగా హట్ అయిపోయి ఏం చేశారంటే పోయి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ బట్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి తగ్గించాలి, ఎన్విరాన్మెంట్ మీద హ్యూమన్ కైండ్ అనేది ఉండాలి, మానవుడు జాలి చూపాలి, మానవుడు ఫ్లెక్సిబుల్గా మానవుడు కంఫర్ట్ జోన్లో బ్రతకడం కోసం నేచర్ని నాశనం చేసేయడం ఇది కరెక్ట్ కాదు అనేసి కొన్ని లిమిటేషన్స్ అవన్నీ చెప్పారనమాట సుప్రీంకోర్టు. అయితే ఈవిడ దానికి బాధపడి ఏం చేశారంటే బాగా హర్ట్ అయిపోయారనమాట. పక్షులు చచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరంగా వెళ్ళిపోతే మనకు బాధ ఉంటానులే, అలా ఈమెకి పక్షులు అంటే చాలా ఇష్టం. అవన్నీ చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయింది. అందుకని సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక బుక్ రాసింది. ఓకే, సైలెంట్ స్ప్రింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటండి, వసంత ఋతువు. చెట్లు ఆకుల్ని రాల్చేసే కాలం. చెట్లు ఎప్పుడైతే ఆకుల్ని రాల్చేస్తూ ఉంటాయో ఆ టైంలో పక్షులన్నీ వచ్చి కీచ్ కీచ్మంటూ వచ్చి చెట్ల మీద వాళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ స్ప్రింగ్ సీజన్ మూగబోయిందంట. అంటే చెట్ల మీద పక్షులు రావడానికి పక్షులు ఏడు ఉన్నాయి, చంపేసినారు కదా వీళ్ళంతా అనేసి అంత ఎంత మీనింగ్ ఉందో చూడండి దాంట్లో. సైలెంట్ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ సీజన్ మూగబోయింది, కీచ్ కీచ్మని పక్షులు వచ్చి అందులో రాలేవి, కానీ ఆ పక్షులు ఇప్పుడు మనకు కనపడతలేవు. సో కాబట్టి ఆ బుక్ని ఇవిడ రాశారు. ఈ బుక్ రాసిన తర్వాత
ప్రపంచంలో ఉండే చాలామంది ఎన్విరాన్మెంటల్ లవర్స్ అందరూ కూడా ఈ బుక్ని చదివి ఇన్స్పైర్ అయ్యారనమాట, బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి ఏం చేసినారంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ దిస్ బుక్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఫర్ పొల్యూషన్ ప్రివెన్షన్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలో పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి ఈ బుక్ని తీసుకొచ్చారు. ద సైలెంట్ స్ప్రింగ్ బుక్ లెడ్ మెనీ కంట్రీస్ టు ఫార్మ్ ఏ యునైటెడ్ కాన్ఫరెన్స్ సో టు ప్రొటెక్ట్ ద క్లైమేట్. ఈ బుక్ వల్ల యునైటెడ్ కాన్ఫరెన్స్ కూడా ఫామ్ అయింది. మనకి యునైటెడ్ నేషన్స్ కాప్ మీటింగ్స్ ఉన్నాయా లేదా, అర్త్ మీటింగ్స్, గ్లోబల్ అర్త్ మీటింగ్స్, ఇవన్నీ కూడా ఈ బుక్ వల్లనే మనకి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవి అనమాట. సో కాబట్టి ఆల్ కరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈవిడ రాచల్ కార్సన్, ఆవిడ రాసిన బుక్ పేరు వచ్చేసి సైలెంట్ స్ప్రింగ్. ఓకేనా, సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాశారు. సో అది క్వశ్చన్. నెక్స్ట్, ద ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అనేది ఫస్ట్ ఎప్పుడు జరిగింది అని అంటే 1972 జూలై 5th, 1972 జూన్ 5th నుంచి 16th వరకు జరిగింది. ఓకేనా, ఎప్పుడు జరిగింది? సో 1972 జూలై కాదు జూన్, 1972 జూన్ 5th నుంచి 16th వరకు. సో ఫస్ట్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అన్న దాని పేరేం తెలుసా? ఏ పేరు మీదుగా జరిగింది అనుకున్నారు? 1972 జూన్ 5th నుంచి 16th వరకు యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే పేరు మీదుగా జరిగింది. ఎప్పటి వరకు? జూన్ 5th నుంచి 16th వరకు జరిగింది. ఓకే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని ఎన్విరాన్మెంట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి అనేవి చర్చలు జరిపారనమాట. అయితే మన ఇండియా నుంచి అప్పట్లో మేడం ఇందిరాగాంధీ గారు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఓకేనా, సో ఈ కాన్ఫరెన్స్ యొక్క 15th మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 2022లో 15th మీటింగ్ జరిగింది. దాన్నే స్టాక్హోమ్ +50 అంటారు. ఎందుకు స్టాక్హోమ్ +50 అంటారు ఈ కాన్ఫరెన్స్ని అంటే, ఈ కాన్ఫరెన్స్ స్వీడన్ క్యాపిటల్ అయిన స్టాక్హోమ్లో జరిగింది. ఎక్కడ జరిగింది? స్వీడన్ క్యాపిటల్ అయిన స్టాక్హోమ్లో జరిగింది కాబట్టి దీన్ని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని యునైటెడ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఈ స్టాక్హోమ్ 50 కాన్ఫరెన్స్ అనేది 2022లో జరిగింది. అంటే 50 ఇయర్స్ సందర్భంగా దాన్ని కూడా తీసుకొని వెళ్ళి స్టాక్హోమ్లోనే కండక్ట్ చేశారనమాట మన వాళ్ళు. ఓకే, ఫస్ట్ మీటింగ్కి మేడం ఇందిరాగాంధీ గారు మన దేశం తరపున అటెండ్ అయ్యారు. అందుకే ప్రతి సంవత్సరము కూడా జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకేనా, ప్రతి సంవత్సరము కూడా జూన్ 5th మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రతి సంవత్సరం జూన్ 5th మనము సెలబ్రేట్ చేస్తాము. ఓకేనా, అలాగా డన్. అండ్ 2024లో కూడా మనకి జూన్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జరిగిందండి. 2024 యొక్క థీమ్ ఏంది తెలుసా? ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్. ఓకే, ల్యాండ్ రిస్టోరేషన్ అండ్ డెజర్టిఫికేషన్, ల్యాండ్ రిస్టోరేషన్ అండ్ డెజర్టిఫికేషన్ అనేది 2024 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ అన్నమాట. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024 యొక్క థీమ్ ల్యాండ్ రెస్టోరేషన్ అండ్ డిజర్టిఫికేషన్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది చూడండి. ఎన్విరాన్మెంట్లో ఎవ్రీ ఇయర్ జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. డన్, ఎస్. అండ్ ఇవి ఇవాళటి క్వశ్చన్స్ మనకి. ఓకే, సో విల్ స్టాప్ ద సెషన్. అండ్ హౌ వాజ్ ద సెషన్? అండ్ మీకు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి కోడ్ ఇస్తున్నా చూడండి. BIO8 అనే కోడ్ యూజ్ చేయండి. BIO8 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది ఈ 2 కోర్సెస్ పైన ఉన్నాయి. ఓకే, ఇదేమో డిఎస్సి కోర్సు, ఇదేమో బయాలజీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగు మీడియంది ఈరోజు లాంచ్ చేస్తాను. ఇవి 2 బైలింగ్వల్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డైలీ లైవ్ కండక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. తెలంగాణలో కూడా మళ్ళీ జాబ్ క్యాలెండర్ వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ జనవరిలోనే ఏమో ఇంకోటి ఉంది కదా, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద ఛానల్ యాజ్ వెల్. అట్ ది సేమ్ టైమ్
కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్, వాట్సాప్ లింక్ ఉంది. ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను అందులో. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. డైలీ ఉంటుంది క్లాస్.